సమ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్. సో రికార్డింగ్ చేస్తున్నట్టయితే అలా చేయొద్దు. ఓకే ఓకే. అండ్ కెన్ ఐ స్టార్ట్ చేస్తాను. నేను ట్రైన్ ఇస్తాను. కొంచెం ఇది సిమ్యులేషన్ సెటప్, క్యాపిల్ స్క్రిప్ట్స్ కానీ అవన్నీ ఇనిషియలైజ్ అవ్వడానికి కానీ అండ్ హోల్ కాన్ఫిగరేషన్ లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది రన్ అవ్వడానికి. సో 2 minutes అట్లీస్ట్ అనుకో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్సో ఇది ఒక ట్రేస్ విండో. ఈ ట్రేస్ విండోలో మీరు చూసిన ఈ టైమింగ్స్, ఏమో ఛానల్ నెంబర్, ఏ ఛానల్లో ఏ మెసేజ్ వెళ్తుంది, అండ్ ఐడి, మెసేజ్ ఐడి అండ్ మెసేజ్ నేమ్ అండ్ డైరెక్షన్, డేటా లెంత్. సో అది ఓకే. రైట్, స్టార్ట్ అయిన తర్వాత చెప్పు. స్టార్ట్ అవుతుంది. స్టేజ్లో రెస్పాండ్ అవ్వాలి, కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను. అది డిస్కస్ చేద్దాం. ఎలా ఉంటుంది? ఈచ్ టైం ఆన్ ఆఫ్ చేసేది ఇది కొంచెం టైం తీసుకుంటుంది.
స్టార్ట్ చేసి ఉంచుకుంటాం, టైం తీసుకుంటుంది. ఓకే, స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ క్యాన్లో కమ్యూనికేషన్ ఏం లేదు, మెసేజ్ అందుకే ఎర్రర్ టైం జనరేట్ అయింది. ఓకే, ఎర్రర్ ఏంటిది? ఆర్బిట్రేషన్ ఫేజ్లో ఎర్రర్. ఓకే, ఏంటి ఎర్రర్స్ అనేది కూడా డీటెయిల్స్ చూడవచ్చు ఇక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు క్యాన్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడానికి నేను యాక్చువల్ టార్గెట్ అంటే ఐ మీన్ ఈసీయూ సప్లై ఆన్ చేశాను అనమాట. అంటే ఐ మీన్ ఈసీ నోడ్ దానికి సప్లై టర్న్ ఆన్ చేశాను. సో అది కమ్యూనికేట్ అవుతుంది. సో దాని నుంచి వచ్చే ఆర్ఎక్స్ మెసేజ్ అది కెనాయికి ఆర్ఎక్స్ మెసేజ్ అన్నట్టు. ఓకే, అంటే కెనాయికి రిసీవ్ మెసేజెస్ కెనాయి నుంచి వెళ్తున్నట్టయితే అవి ఇక్కడ టీఎక్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో కెనాయి ఆర్ఎక్స్ మెసేజ్ అంటే వేరే నోడ్ ఏదో కనెక్ట్ అయ్యి ఉంది కెనాయి సిమ్యులేషన్తో, సో అది కమ్యూనికేట్ అవుతున్న మెసేజ్. అండ్ దాని నుంచి వచ్చే ఎవ్రీ రియల్ టైం ఎప్పుడు ద టైం అట్ వాట్ టైం ఆ మెసేజ్ అనేది బస్ మీద ఉంది అనేది ఆ టైం ఇన్ సెకండ్స్, ఇది డాట్ మిల్లీ సెకండ్స్, ఇటు మిల్లీ సెకండ్స్ వస్తుంది, మిల్లీ సెకండ్స్. ఇది మెసేజ్ డేటా, డిఎల్సి డేటా లెంత్. ఓకే, అండ్ నేమ్, మెసేజ్ నేమ్ ఏంటి, ఓకే, అండ్ ఛానల్ నెంబరు. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ యాక్చువల్గా డేటాబేస్లో అసోసియేట్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది మెసేజ్ విత్ నేమ్. ఓకే, అండ్ సో ఇది క్యాన్ బస్ యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్కి వచ్చి క్యాన్ బస్, క్యాన్ ఉంది, ఎథర్నెట్ బస్ కూడా ఉంది. సో ఓన్లీ క్యాన్ చూద్దాంలే, మనకి ఎథర్నెట్ ఉంది. మీరు కూడా క్యాన్ మీద వచ్చేసారని చెప్పండి. ఎథర్నెట్ అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, అది వదిలే. అండ్ క్యాన్ మీద మనం కమ్యూనికేట్ చేయడానికి చూద్దాం, మెసేజెస్ కానీ సిగ్నల్ కానీ ఏదైనా. ఓకే, అండ్ టు సిమ్యులేషన్ సెటప్లో ఇన్ని నోట్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్రాజెక్ట్ వచ్చి. సో ఇందులో క్యాన్ మీద నెట్వర్క్, క్యాన్ నోడ్ నెట్వర్క్ ఇది, క్యాన్ నెట్వర్క్ ఇది. సో ఇది ఏదో నెట్వర్క్. సో ఈ రెండు నెట్వర్క్స్ ఉన్నాయి కానీ బట్ ఇవి యాక్టివ్లో లేవు, ప్రజెంట్ యూజ్ చేయట్లేదు. ఓకే, ఇన్ని డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి, క్యాన్ నెట్వర్క్స్ ఇన్ని, ఇది ఏదో నెట్వర్క్ మళ్ళీ. ఓకే, సో అండ్ క్యాన్ నెట్వర్క్లో మనం యాక్టివ్గా ఉన్నది ప్రజెంట్ యూజ్ చేస్తున్న నెట్వర్క్ ఇది అనమాట. సో ఇందులో ఉన్న కనెక్ట్ అయి ఉన్న నోట్స్ ఇవి. సో ఆ నోట్స్ అండ్ డేటాబేసెస్ అండ్ ఏ ఛానల్లో కనెక్ట్ అయింది క్యాన్. సో క్యాన్ ఛానల్ కాన్ఫిగరేషన్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఈ కెనోయి ఆల్రెడీ ఛానల్ మ్యాపింగ్ అండ్ ఛానల్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ బట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇది రన్ అయిపోతుంది. సో వర్క్ అవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. బట్ యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే మనం వన్స్ కెనోయి కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు హార్డ్వేర్తో కనెక్ట్ అయినప్పుడు ఈ ఛానల్ మ్యాపింగ్ అండ్ ఛానల్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, అది ఆఫ్లో ఉన్నప్పుడు చూపించాలి. ఓకే, నెక్స్ట్ డ్రైవర్ కెనోయి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలంటే అది ఇవన్నీ నోట్స్ యాడ్ చేసుకోవడమే, అది సింపుల్ థింగ్ ఏం కాదు. ఓకే, ఈవెన్ మీరు కూడా వన్స్ ప్రాజెక్ట్లో కంటే ఈవెన్ రియల్ టైం వర్క్ చేసేటప్పుడు కెనోయి మీ ఓన్గా ఏమీ
స్టార్ట్ చేయరు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కెనాయ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తారు. సో బట్ కెనాయ్ కాన్ఫిగరేషన్ స్టార్టింగ్ నుంచి చేయడం అనేది ఈజీ టాస్క్ ఏం కాదు. అది అంత చాలా థింగ్స్ అది డిపెండెన్స్ ఉంటుంది. ఓకే, ఇందులో కెనాయ్ డ్రైవర్ వెక్టర్ డ్రైవర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. డ్రైవర్ రిలేటెడ్ సెట్టింగ్స్ చూపిస్తాను ఇప్పుడు. డ్రైవర్ విండోస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఇందులో ఇక్కడ ఈ సిపియుకి వచ్చి అంటే ఈ మిషన్కి వచ్చి ఏమేం కెనాయ్ హార్డ్వేర్ కనెక్ట్ ఉన్నాయి ఈ హార్డ్వేర్. ఓకే, ఇందులో ఎన్ని ఆ కెనాయ్ హార్డ్వేర్కి వచ్చి ఎన్ని లైక్ ఎథర్నెట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి, బట్ ఎన్ని వర్కింగ్లో ఉన్నాయి అనేది యాక్చువల్ ఇన్సైడ్ VN5640 హార్డ్వేర్లో ఎన్ని ఎథర్నెట్ ఛానల్స్ అనేవి ఎనేబుల్ అయి ఉన్నాయి, క్యాన్ ఛానల్స్ ఎన్ని ఎనేబుల్ అయి ఉన్నాయి అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎన్ని ఎథర్నెట్ ఉన్నాయి బట్ అంటే అవైలబిలిటీ, బట్ యూజ్డ్ అనేది హార్డ్వేర్ ఇది అనమాట, ఓన్లీ ఇది. సో అండ్ క్యాన్ ఛానల్స్ ఇవి 2 క్యాన్ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వాటికి సో ఈ క్యాన్ ఛానల్ ఇక్కడ అప్లికేషన్ వచ్చి కెనాయ్ ప్రోగ్రాంలో క్యాన్ 3 ఛానల్ అనేది ఛానల్ 13కి అలొకేట్ అయింది. ఓకే, ఈ ఛానల్ 13 అనేది ఇదే. ఓకే, రిఫ్రెష్ అవుతుంది. సో ఈ క్యాన్ 3 అనేది ఇక్కడ అలొకేట్ అయింది కాబట్టి ఇక్కడ ఇది చూపిస్తుంది. ఓకే, అండ్ కెనాయ్ రిలేటెడ్ క్యాన్ 3 ఛానల్ అండ్ ఆల్సో ఎథర్నెట్ ప్రజెంట్ ఇక్కడ చూపించట్లేదు. ఓకే, సో అందుకే ఇక్కడ చూస్తే క్యాన్ కూడా మనం యూజ్ చేసేది ఛానల్ 3. ఓకే, అండ్ డ్రైవర్ సైడ్ ఏం లైసెన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కెనాయ్ వెక్టర్ లైసెన్సెస్. ఓకే, ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ ఛానల్ రిలేటెడ్ సెట్టింగ్స్ మనం చూసేది అనమాట. ఏం హార్డ్వేర్స్ టార్గెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఆ టార్గెట్ ఎక్కడ డిటెక్ట్ అయితే మీరు ఐ మీన్ డ్రైవర్ లెవెల్ మీకు ఓకే వెక్టర్ కెనాయ్ డ్రైవర్స్ వర్క్ అవుతున్నట్టు, ఆర్ఎల్స్ ఇక్కడ హార్డ్వేర్ అనేది చూపించకపోతే మీరు వెక్టర్ కెనాయ్ రిలేటెడ్ డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వెక్టర్ కెనాయ్ అప్లికేషన్తో పాటు కెనాయ్ డ్రైవర్ ప్రోగ్రామ్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, అది హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ హార్డ్వేర్ రిలేటెడ్. సో వన్స్ అక్కడ ఛానల్ అలొకేట్ చేసిన తర్వాత సేమ్ క్యాన్ 3ని ఇక్కడ మనం ఈ నెట్వర్క్కి అసైన్ చేస్తాం. సో కమ్యూనికేషన్ అనేది ఈ ఛానల్ ద్వారా మనం హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవుతాం అనమాట. హార్డ్వేర్తో ఆల్రెడీ హార్డ్వేర్ కనెక్ట్ అయి ఉంది ఈసీ నోడ్. సో ఆ ఈసీతో మనం కమ్యూనికేట్ అవుతున్నాం. సో ఆ మెసేజెస్ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. ఓకే, అండ్ ఈచ్ మెసేజ్ రిలేటెడ్ సిగ్నల్స్ ఇవి ప్రతి మెసేజ్కి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి కదా. సో ఈ మెసేజ్కి వచ్చి సిగ్నల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడొచ్చు అలాగా. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ డిస్ప్లే మోడ్. అండ్ డిస్ప్లే మోడ్ ఇప్పుడు ఇది ఒక వన్ టైప్ ఆఫ్ లైక్ ఐ మీన్ ఎవ్రీ టైం బస్ మీద వస్తున్న ప్రతిసారి ఫ్లో అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇది టైం స్టాంప్, ఇప్పుడు ఏ టైం స్టాంప్కి ఆ మెసేజ్ అనేది బస్ మీద ఉంది, ఆ మెసేజ్ యొక్క డేటా ఏంటనేది చూపిస్తూ ఉంటుంది. ఆ డేటా ఇక్కడ బట్ సిగ్నల్ యొక్క డేటా చూడాలనుకుంటే దీన్ని పాజ్ చేసి చూస్తే
అప్పుడు ఇలా ఎక్స్పాన్షన్ ఆప్షన్ ఇస్తుంది. సో ఆ ఫ్లో అనేది పాజ్ చేయాలి. పాజ్ చేస్తే అప్పుడు మీరు ఆ మెసేజ్లో ఉన్న సిగ్నల్స్ డేటా కూడా చూడొచ్చు. అండ్ ఎవ్రీ టైం టు టైం ఆ మెసేజ్ అనేది బస్ మీద వచ్చిన టైం అనేది ఈ డిస్ప్లే మోడ్లో చూడొచ్చు అనమాట. ఇది లైక్ క్రోనాలజికల్ మోడ్ అంటారు సంథింగ్. అండ్ ఇది ఫిక్స్డ్ డిస్ప్లే మోడ్. ఫిక్స్డ్ పొజిషన్లో ఆ పర్టికులర్ మెసేజ్కి ఆల్వేస్ విత్ లేటెస్ట్ టైం స్టాంప్తో డిస్ప్లే అవుతుంటుంది. అంటే ఏ పర్టికులర్ టైంకి ఆ మెసేజ్ వచ్చింది అనేది అది డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇలాగా ఇంకా ఈ మోడ్లో అయితే ఎవ్రీ టైం మనం చూడవచ్చు సిగ్నల్స్ వాల్యూస్. ఓకే, అండ్ అది ట్రేస్. అండ్ మెజర్మెంట్ సెటప్ వచ్చి ప్రజెంట్ ఇందులో ఐ మీన్ ఈ కాన్ఫిగరేషన్కి వచ్చి గ్రాఫిక్స్ ఒక విండో ఉంది. గ్రాఫిక్స్ ఒకటే ఉంది, కావాలంటే మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ నో యూజ్ ఇక్కడ. అందుకని ఈవెన్ ఇక్కడ కూడా మీరు చూస్తే నో సిగ్నల్స్ ఏమి యాడ్ చేసలేవు. మీకు కావాలన్నా యాడ్ చేసుకుని అట్లా మానిటర్ చేసుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్యాన్లో ఏ పర్టికులర్ సిగ్నల్ని ఈ పర్టికులర్ సిగ్నల్ ఏదైనా మాడిఫై అవుతుందో ఇది ఓకే ప్రజెంట్ ఏది మాడిఫై అవుతుంది లేదు, అన్నీ కాన్స్టెంట్ డేటాతో ఉంది. సిగ్నల్స్ అన్నీ కాన్స్టెంట్ డేటాతో ఫ్లో అవుతున్నాయి. ఓకే, అండ్ ఏదైనా మేబీ సపోజ్ ఏదైనా నెట్ తీసుకో, ఏదైనా ఒక సిగ్నల్ డేటా చేంజ్ అవుతున్నది ఏదైనా ఉందా? ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఈవెన్ మీకు చెప్పిన అది నో యూజ్ అని. ఓకే, నేను జస్ట్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేస్తాను. ನಾವು టీఎక్స్ సైడ్ కమ్యూనికేషన్ కూడా చూడొచ్చు. అంటే కెనాయ్ పంపించే మెసేజెస్ కూడా ఇక్కడ చూపిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఇటు వస్తే ఇంతకుముందు వరకు ఆర్ఎక్స్ మెసేజెస్ 2 చూసేవారు, ఇప్పుడు టీఎక్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఇది అంతకుముందు ప్రీవియస్ మెసేజ్. సో ఇప్పుడు లేదు, ఈ ఎర్రర్ మెసేజ్ అనేది బస్ మీద లేదు, ఎర్రర్ లేదు. సో అందుకే ఇది గ్రే అవుట్ అయిపోయింది. సో లేటెస్ట్గా ఉన్న డేటా అనేది యాక్టివ్గా చూపిస్తుంది అన్నమాట. అంటే ఇన్ కంటిన్యూస్ ఫ్లో ఉన్న డేటా, ఆల్రెడీ బస్ మీద యాక్టివ్గా ఉన్న డేటా అనేది ఇలా ఫ్లో ఉంటుంది. ఒకవేళ పర్టికులర్ మెసేజ్ అయిపోయిందంటే అది గ్రే అవుట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈవెన్ టీఎక్స్ కూడా కెనాయ్ సైడ్ సిమ్యులేషన్ కూడా నేను ఆన్ చేశాను కాబట్టి టీఎక్స్ మెసేజ్ చూస్తున్నాం. అండ్ ఏదైనా సమ్ చేంజ్ అవుతున్న సిగ్నల్ చూద్దాం. ఏదైనా చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డేటా చేంజ్ అవుతుంది. సో ఇది ఇక్కడ చూస్తే 2 సిగ్నల్స్ అనేవి కంటిన్యూస్గా మాడిఫై అవుతున్నాయి. సమ్ బీజెడ్ అండ్ సిఆర్సి రిలేటెడ్ సమ్ సిగ్నల్స్ ఇది. ఓకే, ప్రాజెక్ట్ రిలేటెడ్. మీరు ఇది కంటిన్యూస్గా గ్రాఫిక్స్లో మానిటర్ చేయాలనుకుంటే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆ సిగ్నల్ చేంజెస్ చూడవచ్చు ఇలాగా. ఓకే, అండ్ ఇందులోనే మీరు పాజ్ చేసి పర్టికులర్ టైంకి ఎలాగా ఉంది సిగ్నల్ వాల్యూ ఎంత ఉంది ఈ పర్టికులర్ టైంకి, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్. ఓకే,
సార్ మీరు ఒకటి డేటా తీసుకొని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తారా సార్? అంటే ఇట్లా కాకుండా ఒకటి ప్రెసెంట్ అన్ని నోట్స్ గురించి చెప్తాను, తర్వాత అది చెప్తాను మీకు ఒక మెసేజ్. స్టెప్ బై స్టెప్ చెప్పండి సార్. ఇది ఇట్లా చెప్తే అంత క్లియర్ గా ఏం అర్థం కావట్లేదు సార్. ఓకే, మీకు కొంచెం కొత్తగా బట్టి అంటే దీంట్లో నుంచి దాంట్లోకి జంప్ అంటే ఇట్లా చెప్తే అసలు ఏంటి ఇది ఏంది అనేది తెలియదు. అంటే ఒక్కటే తీసుకొని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అని చెప్తారా సార్? అట్లా కొంచెం యాక్చువల్గా కొంచెం అదేలాగా వెళ్తుంది, కాకపోతే మీకు తెలియట్లేదు, అర్థం అవట్లేదు. ఓకే ఫైన్. అలా చేయొచ్చు, అది కూడా అదే నెక్స్ట్ అదే చెప్దామని. ప్రెసెంట్ ఏం లేదు, నేను జస్ట్ వీటి గురించి ఎలా వర్క్ అవుతాయి అని చూపిస్తున్నా. సార్ కన్ఫ్యూజ్ అవుతుంది సార్. అది ఎక్కడ వెళ్తుంది, ఇలా వెళ్తా అసలు ఏం ఐడియా రావట్లేదు సార్. కొంచెం అన్న గ్రాస్పింగ్ కి కూడా. ఓకే ఫైన్. ఓకే సరే చేద్దాం. అదే నేను అది కూడా చేద్దామని ఆలోచన ఉంది, బట్ మీరు ముందుగానే అడుగుతున్నాను అంటే దీని తర్వాత అది చేద్దామని. జస్ట్ ఇప్పుడు ఏం లేదు, నేను అన్ని వీటి గురించి మొన్నటిదాకా మనం ఆఫ్లైన్ మోడ్లో చూసాం. లైక్ కెనోయి రన్ చేయకుండా ఎలాగా ఏ ప్యానల్ అంటే ఏ విండోస్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఆఫ్లైన్లో థియరిటికల్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆన్లైన్లో కెనోయి రన్ అవుతున్నప్పుడు వాటి వర్కింగ్ ఎలా ఉంటుందని జస్ట్ నేను చూపిస్తాను అంతే. బట్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు చూపిద్దామని ఆలోచన. బట్ మీరు ముందే అది అడుగుతున్నారు కాబట్టి సరే మీకు ఓకే ఫైన్, అయితే అలాగే వెళ్దాం. ఇవి డేటాబేసెస్ కదా. సో ఇప్పుడు సపోజ్ ఇది ARXML ఏదైనా DBC తీసుకున్నాం. DBC అనే DBC ఇది ARXML, ఇది DBC. బట్ ఓకే అట్లా నా దగ్గర బ్యాకప్ ఉంది. ఓకే, బట్ ఇందులో నెట్వర్క్ డిస్ప్లే ఓకే, ఇందులో అన్ని నోట్స్ అండ్ సిగ్నల్స్ లేవు. ఆర్ఎల్స్ ARXML ఓపెన్ చేసి చూపిస్తున్నాము జస్ట్. దాన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే ARXML అది టూల్లో ఓపెన్ అవుతుంది ఆ ఫైలు. ఓకే, ఇది ARXML ఎడిటర్, ఇది DBC ఎడిటర్ యాక్చువల్గా. ఓకే, అండ్ ARXMLలో అంటే ఆ పర్టికులర్ క్యాన్ నెట్వర్క్లో ఉన్న డేటా లైక్ ఆ పర్టికులర్ క్యాన్ నెట్వర్క్లో ఏమేమి మెసేజెస్ కమ్యూనికేట్ అవుతాయి, ఏమేమి నోట్స్ ఇన్వాల్వ్ అయినాయి, నోట్స్కి ఉన్న మెసేజెస్ ఏంటి, ఎవ్రీ మెసేజ్కి ఉన్న సిగ్నల్స్ ఏంటి, సిగ్నల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి ఈ పర్టికులర్ ఫైల్స్లో అవైలబిలిటీ ఉంటాయి డేటా. ఓకే, సో ఈ నెట్వర్క్ వచ్చి ఇక్కడ ఒక 2 నోట్స్ అనేది యాడ్ చేశారన్నమాట. ఇది అంటే జస్ట్ ఈ ARXML వచ్చి ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే వాళ్ళు ఈ నెట్వర్క్ వచ్చి ఈ 2 నోట్స్ ఉన్నాయి. ఈ 2 నోట్స్లో ఉన్న TX అండ్ RX మెసేజెస్ ఏంటి అవి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ దీనికి వచ్చి ఇలా చూస్తే ఇక్కడ TX RX ECU ఫ్రేమ్స్, TX ఫ్రేమ్స్, ఇది RX. ఓకే, ఈ 2 RX, ఇవి 3 TX అనమాట. అంటే ట్రాన్స్మిట్ అవుతాయి ఈ పర్టికులర్ నోడ్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే మెసేజ్, ఇవి రిసీవ్ అయ్యే మెసేజ్ ఇది. అలాగే ఈ పర్టికులర్ నోడ్కి వచ్చి ఇది TX మెసేజ్, ఇది RX మెసేజ్. ఓకే, ఎవ్రీ నోడ్కి సమ్ TX అండ్ RX మెసేజెస్ ఉంటాయి. కమ్యూనికేట్ అవుతుందంటే
దాని నుంచి సమ్ డేటా వెళ్తుంది అనేది. సో దాని నుంచి సమ్ డేటా వెళ్తుంది, అది కూడా సమ్ అదర్ నోట్స్ నుంచి కూడా డేటా రిసీవ్ మెసేజెస్ ఉంటాయి. సో ఆ రిలేటెడ్ ఇన్ఫో అంతా ఇలాంటి డేటాబేస్ ఫైల్స్లో ఉంటాయి. ఓకే, ఏదో డీబీసీ ఫైల్ ఆర్ ఏఆర్ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే, అండ్ ఈచ్ మెసేజ్ వచ్చి ఇవి మెసేజెస్ ఓవరాల్ ఈ నెట్వర్క్లో. అండ్ ఈచ్ మెసేజ్ యొక్క ప్రాపర్టీస్ అంటే మెసేజ్ లెంత్ ఎంత, దాని మెసేజ్ ఐడి, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్ ఐడి, ఇట్స్ ఎక్స్టెండెడ్. ఓకే, అండ్ సెండర్ నేము, హూ ఇస్ రిసీవర్ అనేది కూడా ఆల్రెడీ ఈ డేటాబేస్ ఫైల్స్లో డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ ఇది ఫ్రేమ్స్ లెవెల్. అండ్ పీడియూస్. ఓకే, పీడియూ ఫ్రేమ్స్, ఫస్ట్ ఫ్రేమ్స్ అనుకుంటే నెక్స్ట్ పీడియూస్ అండ్ సిగ్నల్స్ అనమాట. సిగ్నల్ గ్రూప్స్ ఏం లేదు, సిగ్నల్ గ్రూప్స్ వదిలేండి. ఓకే, పీడియూస్లో సిగ్నల్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎవ్రీ మెసేజ్ ట్రేస్లో ఓపెన్ చేస్తే కింద సిగ్నల్స్ చూపించింది కదా. సో ఆ లిస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్స్ అనమాట, ఆ క్యాన్ నెట్వర్క్లో ఉన్న ఆల్ సిగ్నల్స్. అంటే ఒక పర్టికులర్ మెసేజ్ అని కాదు, బట్ ఈ సిగ్నల్ ఓపెన్ చేస్తే మీది అది ఏ పీడియూకి మ్యాప్ అయి ఉన్నది, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, కంప్యూటేషన్ మెథడ్, సెండర్, ఏ నోడు సెండరు, ఏ నోడు రిసీవరు, ఈ పర్టికులర్ సిగ్నల్ యొక్క లెంత్ ఎంత. ఓకే, దాని యొక్క ప్రాపర్టీస్ మీరు డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లైక్ సిగ్నల్ పొజిషన్ ఎక్కడ, అండ్ లాస్ట్ టైం చెప్పింది మీకు గుర్తుందో, లైక్ ఎంటైర్ 8 బైట్ డేటాలో పర్టికులర్ సిగ్నల్ ఫస్ట్ బిట్ స్టార్ట్ అయితే మేబీ సెకండ్ బిట్ నుంచి వేరే సెకండ్ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. సో అలాగా అంటే ప్రతి సిగ్నల్కి దాని యొక్క స్టార్ట్ బిట్ పొజిషన్ అండ్ దాని యొక్క లెంత్. ఓకే, ఇండియన్నెస్. ఓకే, బయట ఆర్డర్ ఎయిర్టెల్ ఇండియానా, ఇంటెల్, మోటరోలా, ఇండియా, బిగ్ ఇండియా అన్నది ఆల్ సిగ్నల్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అనేవి డిఫైన్ అయి ఉంటాయి ఇందులో. ఓకే, దీన్ని బట్టే మనం అక్కడ ట్రేస్లో మనకు ఆ విజువాలిటీ ఉంటుంది. ఓకే, ఆ సిగ్నల్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ ఏదైతే డిఫైన్ చేస్తాం, ఇప్పుడు సపోజ్ దీన్ని మాడిఫై చేస్తే దీని తగ్గట్టు అక్కడ మనకి ట్రేస్లో కూడా డిస్ప్లే అవుతుంది ఆ సిగ్నల్ యొక్క నేమ్ ఏంటి అనేది. ఓకే, అండ్ సిగ్నల్ లెంత్, టైపు, ట్రాన్స్మిటింగ్ టైపు, ఎంత ఫ్రీక్వెంట్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఆ పీడియూ అనేది, అది పీడియూ లెవెల్. అది సిగ్నల్కి నేను చెప్తాను, సిగ్నల్కి ట్రాన్స్మిషన్ రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ డిపెండెన్సీ ఉండదు, అది పీడియూస్ అండ్ ఫ్రేమ్స్ లెవెల్లో ఉంటుంది. సరే, బిగ్నే మనమే సెట్ చేయాలా? లేదు, అది అంటే మనం సెట్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఇస్తున్నాడు, బట్ అదంతా కస్టమర్ డిపెండెన్సీ అనమాట. కస్టమర్ వాడు చెప్తాడు ఆ నెట్వర్క్ యొక్క డేటా కమ్యూనికేట్ అయ్యేది ఈ టైప్ ఆఫ్ మెథడ్లో, అవన్నీ వాడి నుంచే వచ్చేది. ఓకే, ఈ డేటా అంతా వాడేస్తాడు. ఓకే, ఈ డేటాను మనం యూజ్ వాళ్ళు ఇస్తే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలా సార్? లేదు, యాక్చువల్గా ఈ డేటా మొత్తం వాళ్ళే. హలో, వాళ్ళు ఇస్తే మనం అంటే ఇక్కడ మీరు ఇంతకుముందు పారామీటర్స్ మనం సెట్ చేసుకోవాలా? యాక్చువల్గా అంటే మన ఓన్ డిఫైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఇవన్నీ మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. బట్ యాక్చువల్గా ఆల్మోస్ట్ ఎంటైర్ నెట్వర్క్ రిలేటెడ్ మెసేజెస్ అండ్ సిగ్నల్స్ రిలేటెడ్ ప్రాపర్టీస్ కానీ అదంతా కస్టమర్ నుంచి డేటా వస్తుంది. సో ఈ ఫైల్ కస్టమర్ నుంచే వస్తుంది. ఓకే, ఏఆర్ఎక్స్ఎంఎల్ ఆర్ డీబీసీ. ఓకే, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఫైల్స్, కస్టమర్ మెసేజెస్ మనం ఇంకా సమ్ న్యూ మన కంపెనీ రిలేటెడ్ సమ్ న్యూ మెసేజెస్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు, సమ్ టెస్ట్ మెసేజ్ అవని, ఓకే, సమ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ అవని, ఓకే, అలాంటివి న్యూ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఓన్గా మాన్యువల్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అవి. ఓకే, క్రియేట్ ఈసీయూ, క్రియేట్ ఫ్రేమ్, క్రియేట్ సిగ్నల్స్ అన్నీ ఈ టూల్లో ఉంటాయి ఆప్షన్స్, మీరు చేసుకోవచ్చు. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ నేను చెప్పినట్టు బేస్డ్ ఆన్ ఈ డేటాబేస్ ఫైల్లో .ARXML ఫైల్ ఆర్ .DBC ఫైల్లో డిఫైన్ అయ్యి ఉంటేనే మన కమ్యూనికేషన్ అనేది ట్రేస్ విండోలో చూస్తున్నాం కదా ఇందాక. సో అది ఉంటుంది అనమాట. ఆర్ ఎల్స్ ఈ డేటాబేస్ ఫైల్స్ ఏమి అసోసియేట్ లేకపోతే జస్ట్ డేటా ఒక
మెసేజ్ అనేది చూపిస్తుంది. బట్ ఆ మెసేజ్ యొక్క నేమ్ ఏంటి, ఆ మెసేజ్ యొక్క లైక్ సిగ్నల్ ప్రాపర్టీస్ అవేమి ఉండవు అనమాట. జస్ట్ ఒక మెసేజ్ చూపిస్తుంది అక్కడ అంతే. ఓకే ఓకే అండ్ అది ARXML టూల్, XML ఎడిటర్. అది లైక్ ఇది కూడా DBC ఎడిటర్. ఇది .dbc ఎడిట్ చేయడానికి. బట్ ఇన్సైడ్ ఇది కూడా లైక్ ఇది కూడా ఉంటాయి అన్నమాట. బట్ ఈ DBC ఫైల్లో ఆ పర్టికులర్ మెసేజెస్ అండ్ ఆల్ నెట్వర్క్ లెవెల్, PDU లెవెల్ అండ్ సిగ్నల్ లెవెల్ డేటా అనేది అవైలబిలిటీ లేదు కానీ ఈ DBC ఫైల్లో. బట్ స్టిల్ ఇందులో కూడా మెయింటైన్ చేయవచ్చు. ఓకే అండ్ ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్ట్రా థింగ్స్ లైక్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని మాట్లాడుకున్నాం కదా, అవి మనం ఈ DBC ఫైల్లో మెయింటైన్ చేయొచ్చు అన్నమాట, యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ DBC ఫైల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని మనం ప్యానెల్లో బ్యాక్గ్రౌండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అసోసియేటివ్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే డిపెండ్ చేస్తామో వాటిని మనం అక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట ప్యానెల్. ఓకే ఈ DBC ఫైలు కెనాయికి లోడ్ చేయాలన్నమాట. ఓకే అండ్ అది యాక్చువల్గా అంటే కమ్యూనికేషన్ లెవెల్లో ఎలాగా నెట్వర్క్ ఉంటుందనేది మీకు ప్రోగ్రామింగ్ అది చూపిస్తాను. ఇంకా దాని ముందు ఇంకేం చూపించాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక న్యూ మెసేజ్ యాడ్ చేసుకోవచ్చు కావాల్సి. ఓకే అండ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో న్యూ మెసేజ్ 1 ఉంచండి. ఓకే స్టాండర్డ్ ఎక్స్టెండెడ్ మెసేజ్ టైప్ అనేది అవన్నీ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండ్ ID some 1 2 3 and DLC 8 bytes ట్రాన్స్మిటర్. యాక్చువల్గా ఈ నోడ్కి వచ్చి ఎక్కడైతే డేటాబేస్ లోడ్ చేసామో ఆ పర్టికులర్ నెట్వర్క్లో ఇక్కడ ముందు మనం డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఈ ట్రాన్స్మిటర్స్ ఎవరైనా కొత్తగా యాడ్ చేస్తే అవి ఇక్కడ చూపిస్తుంది, ఆ ట్రాన్స్మిటర్ అనేది లోడ్ చేసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ ట్రాన్స్మిటర్స్ ఏమి యాడ్ అయ్యలేదు ఈ DBC ఫైల్స్లో, సో అందుకని చూపించట్లేదు. ఓకే ట్రాన్స్మిటర్ వదిలేయండి. TX మెథడ్ అది ఓకే. సైకిల్ టైం సిగ్నల్ సిటీ ఓకే. TX మెథడ్ అది డిఫైన్ చేస్తే సైకిల్ టైం అది డిఫైన్ చేయొచ్చు. అండ్ ఓకే బెటర్ నేను ఇంకో DBC ఫైల్ ఏమైనా ఓపెన్ చేస్తాను. ఇందులో ట్రాన్స్మిటర్స్ అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఏం లేవు. DBC ఫైల్ DBC ఫైల్ అదే ఈ యాక్చువల్గా మా ప్రాజెక్ట్లో ARXML యూజ్ చేస్తున్నారు. DBC ఫైల్ ఉంటుంది. ఇది సపోజ్ ఒక ఫ్రేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కూడా ఆ డీటెయిల్స్ అని అడిగింది. ఎవరు ID ఏంటి, సేమ్ టైప్ స్టాండర్డ్ ఎక్స్టెండెడ్ బట్ డిఫరెంట్ ఫార్మేట్ ఉంటుంది వీడికి ఈ ARXML టూల్కి వచ్చి. ఓకే బట్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్, ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కొంచెం పొజిషన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే అది తెలిసిన వాళ్ళకి అది ఒక కైండ్ ఆఫ్ ఫార్మేట్ అయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫార్మేట్, అంతే డిఫరెన్స్. దట్స్ ఇట్. ఓకే సిగ్నల్ దాని డేటా DLC అక్కడ DLC అని ఇచ్చాడు, ఇక్కడ లెంత్ ఇచ్చాడు, సో అంతే డిఫరెన్స్. ఓకే CANFD అవునా కదా, CANFD అయితే టిక్ మార్క్ చేస్తాం. అండ్ సెండరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నది, సో ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే అలాగే మన ఓన్ PDU ఒకటి యాడ్ చేసుకుని దానికి కింద ఏమేమి సిగ్నల్స్ అనేది సిగ్నల్స్ సపోజ్ ఇక్కడ న్యూ సిగ్నల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సిగ్నల్ IPDU ఓకే ఒక పర్టికులర్ PDU మనం ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయ్యి ఉంది సంథింగ్ విత్ 8 byte డేటా. ID అనేది 1 ఇచ్చి స్టాండర్డ్ క్యాన్ ఫ్రేమ్తో. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక న్యూ సిగ్నల్ యాడ్ చేద్దాం మనం. ఆ సిగ్నల్ యొక్క నేమ్ ఏంటి, ఓకే న్యూ విండో క్రియేట్ అయింది. ఈ సిగ్నల్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఇది.
ఓకే, ఇవి డిఫరెంట్ ఆప్షన్స్. లైక్ ఓన్లీ సిగ్నల్ రిలేటెడ్ ప్రాపర్టీస్. ఓకే, ఏ పర్టికులర్ పొజిషన్ బిట్లో అండ్ దాని యొక్క బిట్ పొజిషన్, అప్డేట్ బిట్ పొజిషన్, ఓకే, బయట ఆర్డర్, సెండర్ ఎవరు, సెండర్ ఏ నోడ్ అనేది, ఓకే అది. అండ్ ఈ సిగ్నల్ యొక్క లెంత్, ఓకే, అండ్ ఇది ఓకే సార్, ఇది సిగ్నల్ గ్రూప్ ఉంటుంది. అండ్ షో వీడియోస్. సార్ బైట్ ఆర్డర్ అంటే లిటిల్ ఇండియన్, బిగ్ ఇండియన్ ఐడియా ఉంది. అదే, ఓకే. అలాగే ఒక న్యూ పీడియో ఒకటి ఇందులో యాడ్ చేసుకుని దానికి అండర్ సిగ్నల్స్ అనేది యాడ్ చేసుకుని మీరు దాన్ని టెస్ట్, ఐ మీన్ జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్కి నేను చెప్తున్నా, యాడ్ చేసుకుని మీరు అది క్యాబుల్తో కంట్రోల్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది లైక్ ఐ మీన్ డీటెయిల్స్ అబౌట్ దిస్ డేటాబేస్ ఫైల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ డేటాబేస్ మనకు ఇంకా చాలా ఉన్నాయి. రైట్ విండో ఐడియా ఉంది కదా, అప్పుడు వద్దు, రైట్ విండో గురించి చెప్పొద్దు. అండ్ చూపిద్దాం, నాకేమో ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేయగా టైం తీసుకుంటుంది. చేసి ఇంకేం చూపించవచ్చు ఇప్పుడు. అండ్ ఫిల్టరింగ్ అప్పుడు చూసారు కదా, ఫిల్టరింగ్ ఆప్షన్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏదైనా పర్టికులర్ మెసేజ్ని ఫిల్టర్ చేసుకోవడం, ఫిల్టర్ అవుట్, ఫిల్టర్ ఇన్ అన్నాయి. ఓకే, అండ్ టైం కూడా మెజర్ చేయొచ్చు. పర్టికులర్ మెసేజ్కి ఈ మెసేజ్కి ఒక మధ్య డిఫరెన్స్ ఏంటి, అది లాస్ట్ టైం సెండ్ అయిన దానికి ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ సెండ్ అయిన దానికి డిఫరెన్స్ ఎంత, ఎన్ని మిల్లీ సెకండ్స్ ఆర్ ఇన్ సెకండ్స్, అలాంటివన్నీ మనం మెజర్ చేయొచ్చు ఇందులో. అండ్ ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక మెసేజ్ని యూజింగ్ క్యాపిల్ స్క్రిప్ట్తో సెండ్ చేయడానికి చూద్దాం. ఓకే, బట్ తోట్ క్యాపిల్ ఫస్ట్ మనం ఐజీ ట్రై చేద్దామా ఆలోచిస్తున్నా, ఇంటరాక్టివ్ జనరేటర్ బ్లాక్తో. సో దాంతో ఎలా ఉంటుంది అనేది. సరే, సో దాన్ని కెనోయ్ ఆఫ్ చేయాలి. ఏదైనా కెనోయ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలంటే కెనోయ్ ఆఫ్ చేసుకోవాలి. సో దెన్ వీ కెన్ యాడ్, ఓకే, నేను ఫస్ట్ ఇంటరాక్టివ్ జనరేటర్ బ్లాక్. ఓకే, దీంతో ఎలా ఉంటుంది, దీని తర్వాత మనకి క్యాపిల్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దీన్ని యూజ్ చేయడంతో మనకి క్యాపిల్తో ఉన్న యూజ్ ఏంటి, మళ్ళీ క్యాపిల్ స్క్రిప్ట్తో ఎలా కంట్రోల్ చేయాలి. ఓకే, ఇది ఒక క్యాన్ ఫ్రేమ్. ఇప్పుడు ఒక క్యాన్ ఫ్రేమ్ ఇది మాన్యువల్ అండ్ నేమేమి ఇవ్వట్లేదు, ఐడి 1 2 3 క్యాన్ 1 వేద్దాం. ఓకే, సో క్యాన్ 1 అండ్ డేటా క్యాన్ రిమోట్, ఏ టైప్ ఆఫ్ క్యాన్ అనేది కూడా మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డిఎల్సి అండ్ డిఎల్సి సెట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ దీని యొక్క డేటా అనేది మనం ఇక్కడ పంపించవచ్చు, లైక్ 10. సపోజ్ ఇది ఫస్ట్ బైట్ 10, రిమైనింగ్ 0 ఇద్దాం ప్రెసెంట్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ సిగ్నల్ని మళ్ళీ కెన్ ఆన్ చేయడం అంటే అంత 1.5 ఈజీ, తక్కువ టైం తీసుకుంటే పర్లేదు. ఓకే, ఇది ఒకటి. అండ్ ఆల్సో క్యాపిల్ నోడ్ కూడా ఒకటి యాడ్ చేసి రెండు బోత్ టుగెదర్ చూద్దాం. ఓకే, ఒక టెస్ట్ నోడ్, క్యాపిల్ టెస్ట్ నోడ్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ చేసి ఇప్పుడు మనం ఇది ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, పెన్ ఆర్ పెన్సిల్ ఎడిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు క్యాపిల్ బ్రౌజర్ టూల్ ఓపెన్ అవుతుంది. ఐ మీన్ ఓకే, ఇది క్యాపిల్ స్క్రిప్ట్ అని అడుగుతుంది. అదేనా కాన్ఫిగరేషన్,
ఓకే, ఇది ఎంత ఫ్రీక్వెంట్గా, ఐ మీన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆల్వేస్ యాక్టివ్లో ఉండాలా లేకపోతే ఆఫ్లో ఉండాలా, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అనేది మనం అంటే కెనాయి స్టార్ట్ చేసినప్పుడు ఈ టెస్ట్ బ్లాక్ అనేది కూడా యాక్టివ్లో ఉండాలా అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఆ కాన్ఫిగరేషన్లో. ఓకే, అండ్ దీనికి ఒక స్క్రిప్ట్ ఫైల్ యాడ్ చేద్దాం. ఐ మీన్ దీనికి అసోసియేటెడ్ ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉండాలి. ఓకే, దెన్ ఓన్లీ మనం ఈ క్యాపిటల్ టెస్ట్తో కంట్రోల్ చేయగలం మెసేజ్ ఏదైనా. ఓకే, నేను ఒక సమ్ డాట్ క్యాపిటల్ ప్రోగ్రామ్ సమ్ టెస్ట్ యాడ్ చేస్తాం అండ్ ఎడిట్ క్లిక్ చేస్తే క్యాపిటల్ బ్రౌజర్ టూల్ ఓపెన్ అవుతుంది, న్యూ టూల్. ఓకే, అండ్ మీన్వైల్ ఇది క్యాపిటల్ బ్రౌజర్. ఒకసారి మళ్ళీ వద్దాం ఒక నిమిషం. సో ఇక్కడ మీకు ఓకే ఇచ్చేయండి. ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఫైల్ యాడ్ చేసాం. దీనికి దీని నుంచి వచ్చే రిపోర్ట్ అనేది ఏ ఫైల్ జనరేట్ అవుతుంది, టెస్ట్ రిపోర్ట్ డాట్ HTML, దాని రిలేటెడ్ డీటెయిల్స్ చూపిస్తుంది. జస్ట్ మీరు అక్కడ ప్లేస్ చేస్తే మేము మౌస్ కర్సర్ చూపిస్తుంది. అండ్ ఇది డిఫాల్ట్ క్యాపిటల్ డాట్ క్యాన్ ఫైల్ లోడ్ అయ్యేది, ఇంక్లూడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పి. బట్ దీనికి వచ్చి క్యాపిటల్ బ్రౌజర్ ఓపెన్ చేసి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసామా? లేదు కదా, ఇదే ఫస్ట్ టైం. ఆల్రెడీ సమ్ డీటెయిల్స్ ఏమన్నా మనం దీని మీద చెప్పానా లాస్ట్ టైం? హలో, హలో, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఓకే ఓకే ఫైన్. ఇంక్లూడ్స్ అంటే లైక్ ఇప్పుడు మనం డాట్ సి లైక్ ఎగ్జాంపుల్గా కంపేర్ చేస్తూ తీసుకుంటే డాట్ చేసి మనం యాడ్ చేస్తాం కదా యాష్ ఇంక్లూడ్ అని చెప్పి. సో అలాంటివన్నీ ఇంక్లూడ్స్ అనే ఈ సెక్షన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈ డాట్ సికి డాట్ క్యాన్ ఐ మీన్ క్యాపిటల్ ప్రోగ్రామ్ డిఫరెన్సెస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇది క్యాపిటల్ ప్రోగ్రామ్ లాగానే లాజిక్ రైటింగ్ కానీ సింటాక్సెస్ కానీ, బట్ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. ఎలాగంటే కొన్ని న్యూ లైక్ డేటా టైప్స్ అవని, హ్యాండ్లింగ్ ఎగ్జిక్యూషన్ మెథడాలజీ అవని, ఇది స్టార్ట్ అండ్ ఎండింగ్ ఐ మీన్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్ క్యాపిటల్ స్క్రిప్ట్ అనేది మనం ఐ మీన్ ఏ నోడ్లో యాడ్ చేసామన్నదాన్ని బట్టి ఉంటుంది. లైక్ ఐ మీన్ ఇప్పుడు నేను క్యాపిటల్ టెస్ట్ నోడ్ యాడ్ చేశాను, అలాగే నెట్వర్క్ నోడ్ యాడ్ చేశాను అంటే అది వేరేలాగా ఉంటుంది. ఓకే, మనం నెట్వర్క్ నోడ్ కూడా యాడ్ చేద్దాం, దానికి కూడా ఒక క్యాపిటల్ స్క్రిప్ట్ని యాడ్ చేద్దాం. ఓకే, రెండు టెస్ట్ ఇచ్చాను కదా, ఇప్పుడు దీనికి టెస్ట్ నెట్వర్క్ అని ఇద్దాం. ఓకే, ఇది ఎడిట్. ఇది నెట్వర్క్ నోడ్ స్క్రిప్ట్ ఫైల్. అండ్ ఓకే, నెట్వర్క్ నోడ్కి క్యాపిటల్ టెస్ట్ నోడ్కి డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ టెస్ట్ నోడ్ దానికి అసోసియేట్ అయిన బ్యాక్గ్రౌండ్ క్యాపిటల్ స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే మాన్యువల్గా ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెట్వర్క్ నోడ్లో స్క్రిప్ట్ ఫైల్ ఏంటంటే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రోగ్రామ్ అనేది
దానికంటే ఒక స్టార్ట్ ఉంటుంది మెయిన్ అని. సో అది ఆటోమేటిక్గా లైక్ స్టార్ట్ అంటే లైక్ మెయిన్ అని కాదు, దీనికంటూ లైక్ ఆన్ స్టార్ట్ ఈవెంట్స్ అని ఉంటాయి కొన్ని. సో అది ఈ స్క్రిప్ట్ ఈ నోడ్ అనేది బై డిఫాల్ట్ కెనోయితో స్టార్ట్ అయినప్పుడు యాక్టివేట్గా ఉంటుంది అనమాట, యాక్టివేట్ మోడ్లో. ఇది బట్ డిజేబుల్ మోడ్లో ఉంటుంది. డిజేబుల్ రన్ అవ్వదు. ఓకే, క్యాపిటల్ స్క్రిప్ట్. సో అండ్ దీనికి బై డిఫాల్ట్ ఒకలాగే ఉంటుంది, బట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది నెట్వర్క్ నోడ్కి, క్యాపిటల్ టెస్ట్ నోడ్కి స్క్రిప్ట్ ఫైల్. ఓకే, అండ్ ఆల్మోస్ట్ సింటాక్స్ అండ్ టెస్ట్ నోడ్కి టెస్ట్ కేసెస్ రిలేటెడ్ ఒక కాలమ్ అనేది ఉంటుంది, లైక్ ఒక ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్. ఓకే, అండ్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు వేరియబుల్స్ గ్లోబల్గా మనం .c ఫైల్లో గ్లోబల్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం కదా. సో లైక్ అవి అన్నీ ఈ ఎంటైర్ ఫైల్లో ఎక్కడైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ .can ఫైల్లో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేటా టైప్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయనే కదా. సో డేటా టైప్స్ అంటే లైక్ ఇంటూ ఉంటుంది, ఆల్సో ఎక్స్ట్రా డేటా టైప్స్ ఉంటాయి క్యాన్ ఫైల్లో, లైక్ బిట్ అని, బైట్ అని, బిట్ కాదు బైట్ వర్డ్, క్యూ వర్డ్. బైట్ అంటే 1 బైట్, లైక్ ఇన్ ద సి ప్రోగ్రామ్లో అయితే మనకి అన్సైన్డ్ క్యార్ అన్నట్టు. ఓకే, ఇక్కడ అది బైట్ అన్సైన్డ్ క్యార్ సిమిలర్. ఓకే, అండ్ వర్డ్ అంటే 16 బైట్ డేటా. 16 బైట్ ఏదైనా డేటాని హోల్డ్ చేయడానికి వర్డ్ అనే డేటా టైప్తో వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ క్యూ వర్డ్, డి వర్డ్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ సిస్టమ్ రిలేటెడ్ ఏదైనా లైక్ బేసికల్గా ఈ క్యాపిల్ స్క్రిప్ట్ అనేది ఈవెంట్ ట్రిగర్డ్ స్క్రిప్ట్ ఫైల్స్ అన్నమాట. లైక్ ఎనీ ఈవెంట్, లైక్ ఈవెంట్ ఎనీ కీబోర్డ్ ఈవెంట్ తో కానీ. సార్ ఇప్పుడు మీరు కీవర్డ్స్ చెప్తున్నారు కదా సార్, బైట్ అని, వర్డ్ అని, ఇవన్నీ మేము ఎక్కడ చూసుకోవాలి సార్? గూగుల్లో సెర్చ్ చేయాలంటే? గూగుల్ అవసరం, మీరు ఈ టూల్ ఇన్స్టాల్ చేస్తే హెల్ప్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, ఇందులో మీరు హెల్ప్కి వెళ్తే ఈ క్యాపిల్ బ్రౌజర్ రిలేటెడ్ దాని యొక్క సింటాక్సెస్ ఏంటి, ఆల్ డీటెయిల్స్, ఏమేమి ఇన్బిల్ట్ లైబ్రరీస్, ఫంక్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది. దాని రిలేటెడ్ ఎలాగా ఆ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి, ఆ లైబ్రరీ ఫంక్షన్ని. ఓకే, ఆ ఎగ్జాంపుల్తో సహా, స్మాల్ ఎగ్జాంపుల్తో సహా ఉంటుంది ఆ హెల్ప్లోకి వెళ్తే. ఓకే, గూగుల్ అవసరంలా, దీనిలోనే ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి హెల్ప్లో. ఓకే, అండ్ ఒక మెసేజ్ని కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఆ మెసేజ్ లైక్ కైండ్ ఆఫ్ వేరియబుల్. ఇప్పుడు సి ప్రోగ్రామ్ లో స్ట్రక్చర్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా. ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేసి దానికి వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో మెసేజ్ కూడా దాని ఓన్ ఫార్మేట్ ఉంటుంది, లైక్ విత్ ఆల్ ఫార్మేట్స్, లైక్ ఆల్ పారామీటర్స్, ఐడి అని, దాని యొక్క మెసేజ్ లెంత్ అనేది, డిఎల్సి అని, ఆల్ ప్రాపర్టీస్తో ఇన్బిల్ట్ క్యాపిల్కి అనేది మెసేజ్ అనేది ఒక డేటా టైప్ అన్నట్టు. ఓకే, దానికి మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ని మీరు త్రూఅవుట్ ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసి ఆ పర్టికులర్ మెసేజ్ని మీరు సెండ్ చేయాలనుకున్నప్పుడు ఆ వేరియబుల్తో మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను అది ఎలా చేయాలనేది. అండ్ ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నది కీ ఈవెంట్స్, లైక్ ఓకే ఈవెంట్ ట్రిగర్ కదా. సో ఈవెంట్ కీబోర్డ్లో ఉన్న మన దగ్గర ఏదైనా ఒక పర్టికులర్ కీ ఈవెంట్స్ మనం కీ ఈవెంట్ ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరిక్ ఈవెంట్స్. ఓకే, ఈవెంట్ సింబల్స్ కూడా. ఓకే, ఈ ఈవెంట్స్ బేస్ చేసి క్యాపిల్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్, లైక్ ఆన్ కీ ఈవెంట్స్ ఉంటాయి, ఆన్ టైమర్ ఈవెంట్ ఉంది. ఓకే, ఇవన్నీ సిస్టమ్ ఈవెంట్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే,
లైక్ ఇప్పుడు సపోజ్ ఆన్ కి సపోజ్ ఏదైనా ఒక పర్టికులర్ కి ఏ, ఓకే, ఇది క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్లో పైన ఇవ్వాల్సి ఉంటుంది. అలాగని చెప్పి స్ట్రింగ్లుగా ఇవ్వలేము, స్ట్రింగ్ కుదరదు, డబుల్ కోట్స్లో. ఆన్ కీ, జస్ట్ కీ, ఓకే, ఆల్ఫాబెట్ ఎనీ కీ, ఈవెన్ న్యూమరిక్ కీ ఆల్సో యూ కెన్ గివ్. ఆన్ కీతో ఒక్కొక్క ఈ కెనోవి రన్ అవుతున్నప్పుడు మీరు ఏ అని ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ అవ్వాలి, ఒక పర్టికులర్ మెసేజ్ బస్ మీద సెండ్ చేయాలి సపోజ్ ఎగ్జాంపుల్. సో ఏ మెసేజ్ అనేది మీరు ఆ డెఫినేషన్ అంతా మీరు ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ ఆన్ కి ఏలో డిఫైన్ చేసుకోవాలి. ఓకే, అండ్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కామెంటింగ్ అదంతా సేమ్ లైక్ సిఏ. ఇక్కడ నేను ఒక సెండ్, నేను చెప్పిన జస్ట్ టెక్స్ట్ ఫార్మేట్లో సెండ్ మెసేజ్ 123 ఐడి 123, ఓకే, ఏడో మెసేజ్ సెండ్ చేస్తాను నేను. అండ్ ఆన్ కి ఎస్, అదే మెసేజ్ అంటే ఇప్పుడు ఇది వన్ టైమే సెండ్ అయింది పైన మనకి ఈవెంట్ ఏ ఇచ్చినప్పుడు, ఓకే, అది వన్ టైం మాత్రమే. అంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అన్నది, అది పీరియడిక్ అవని ఆర్ సింగిల్ టైం అవని. ఇప్పుడు పీరియడిక్ అనుకోండి, ఆన్కి ఏదో ఆ పర్టికులర్ 123 అనే మెసేజ్ పీరియడిక్గా సెండ్ అయిపోతుంది. అంటే ఎంత పీరియడ్సిటీతో మీరు డిఫైన్ చేస్తున్నారు అన్నది. ఓకే, ఆన్ సెండ్ మెసేజ్ 123 విత్ 10 millisecond పీరియడ్సిటీ. జస్ట్ నేను టెక్స్ట్ గా మీకు చూపిస్తున్నాను, బట్ అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక డేటా పంపించాలనుకుంటే ఈ క్యాన్ ఐడికి డేటా పంపించాలి 10 seconds, ఈ ప్రోగ్రామ్ అంతా ఈ ఫంక్షన్ లో రాసేసుకుంటామా సార్? ఇంకా అప్పుడు మనం ఏ అని కీబోర్డ్ పైన ఏ అని ప్రెస్ చేయగానే ఈ ఫంక్షన్ ఉన్న డేటా మొత్తం రన్ అవుతుంది. అవును, కరెక్ట్. ఓకే, అండ్ ఎవ్రీ 10 millisecond కి మీరు పీరియడ్సిటీతో 10 millisecond పీరియడ్సిటీతో ఈ పర్టికులర్ మెసేజ్ ని సెండ్ చేయాలనుకున్నారు. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మీ టెస్ట్ సమ్ పర్టికులర్ సినారియోలో రన్ చేశారు, అయిపోయింది, మీరు ఆపాలనుకున్నారు. సో ఇది అదర్ కీ ఈవెంట్తో స్టాప్ చేసుకోవాలి. ఓకే, స్టాప్ ద మెసేజ్ అని అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ పీరియడ్సిటీ అని చెప్తున్నారు కదా. సో ఇక్కడ పీరియడ్సిటీ అంటే టైం. ఓకే, మీరు టైమింగ్ మేనర్లో దీన్ని కంట్రోల్ చేస్తారు. ఐ మీన్ ఎవ్రీ 10 millisecond పీరియడ్సిటీతో మీరు ఆ పర్టికులర్ మెసేజ్ని సెండ్ చేస్తున్నారు. సో ఇక్కడ టైం అనేది ఇన్వాల్వ్ అయింది. సో మీరు ఇక్కడ టైమర్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక టైమర్ వేరియబుల్. ఓకే, అది కూడా వన్ కైండ్ ఆఫ్ డేటా టైపే. ఇక్కడకి వచ్చి క్యాపిటల్ ప్రోగ్రామ్లో ఓకే ఎంఎస్ టైమర్, ఓకే, ఎంఎస్ టైమర్ అంటే మిల్లీసెకండ్ టైమర్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తారు. ఓకే, సపోజ్ ఒక టెస్ట్ టైమర్ అని. ఓకే, ఇది ఒక టైమర్. ఇప్పుడు సో ఈ టైమర్ ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఈ పర్టికులర్ టైం ఏదైనా ఒక ఈవెంట్, ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఇన్ మిల్లీ సెకండ్స్ లైక్ పీరియడ్సిటీతో లైక్ 10 అవని 20 అవని వాట్ ఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ యూనిట్స్తో మీరు ఆ పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఒక టైమర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ టైమర్కి ఇప్పుడు ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్లో సమ్ అండర్లైన్ వచ్చింది. ఏమంటుంది అంటే హ్యాస్ నో కరస్పాండింగ్ టైమర్ హ్యాస్ నో కరస్పాండింగ్ ఆన్ టైమర్ అంటుంది. ఓకే, ఆన్ టైమర్ అని ఒక డెఫినేషన్ అనేది క్రియేట్ చేయాలి. ఆన్ టైమర్ అనేది కూడా ఒక ఈవెంట్. ఇవన్నీ ఈవెంట్సే. ఆన్ అని వాట్ ఎవర్ మీరు క్రియేట్ చేస్తారో ఆన్ టైమర్ ఈ పర్టికులర్ టైమర్ వచ్చినప్పుడు ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకున్నారు. యాక్చువల్గా మీ పర్పస్ ఏంటి, ఇక్కడ ఒక పర్టికులర్ 123 అనే మెసేజ్ ఐడిని ఎవ్రీ 10 millisecondకి బస్ మీద సెండ్ చేయాలి. బట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎవ్రీ 10 millisecond మీరు ఇక్కడ సెండ్ చేయలేరు. ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఇది కీ ఏ, దట్స్ ఇట్. ఇది నాట్ ఏ టైమర్ ఈవెంట్. టైమర్ ఈవెంట్లో మాత్రం మీరు ఆ టైమర్ అనేది మీరు ఎవ్రీ టైం ట్రిగ్గర్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే వన్ టైం వేస్తాం మనం, కీ ఏ అని ప్రతి ఎవ్రీ 10 millisecondకి మనం ప్రెస్ చేయలేం కదా. సో ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలంటే యూజింగ్ టైమర్ కాన్సెప్ట్ అనమాట. సో ఆ టైమర్ అనేది మీరు ఇక్కడ ట్రిగ్గర్ చేస్తారు. ఆ పర్టికులర్ టైమర్
ప్రోగ్రామ్ అనేది డెఫినేషన్ ఇక్కడ రాయాలి. ఓకే, ఆ టైమర్ అక్కర్ అయినప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, బస్ మెసేజ్ చేయాలి. సో ఓకే, అంటే ఇక్కడ ఏం చేయాలి, యాక్చువల్ యాక్షన్ టైమర్ అనేది ట్రిగ్గర్ చేయాలి, మెసేజ్ పంపించడం కాదు. ఓకే, ఇక్కడ చేయాల్సిన యాక్షన్ ఏంటంటే టైమర్ని ట్రిగ్గర్ చేయాలి, మిల్లీ సెకండ్ టైమర్. ఓకే, మిల్లీ సెకండ్స్ టైమర్ ట్రిగ్గర్, మిల్లీ సెకండ్స్ టైమర్. ఓకే, ఇక్కడ 10 milliseconds అనుకో. టైమ్ milliseconds టైమర్ విత్ 10 milliseconds టైమర్ జస్ట్ దగ్గర టైమర్ విత్ 10 milliseconds. ఓకే, ఒక టైమర్ని మీరు రైజ్ చేస్తారు, అది ఎప్పుడు రైజ్ అవ్వాలి, 10 millisecondsకి. సో ఐ మీన్ ఎప్పుడు ఆ ఈవెంట్ అక్కర్ అవ్వాలనేది 10 millisecondsకి. సో ఆ యాక్షన్ అనేది మీరు ఇక్కడ పెర్ఫామ్ చేయాలి. సో ఆఫ్టర్ 10 milliseconds ఆ పర్టికులర్ టైమర్ ఈవెంట్ అనేది రైజ్ అవుతుంది, అక్కర్ అవుతుంది, టైమర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. సో ఆన్ టైమర్ ఈవెంట్ ఈ పర్టికులర్ ఫంక్షన్ డెఫినేషన్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ యాక్చువల్ యాక్షన్ ఏంటి, మీ పర్పస్ ఇది చేయాలి. ఓకే, ఇది మీ యాక్చువల్ పర్పస్ అనేది అక్కడ చేయాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ టైమర్ ట్రిగ్గర్ చేస్తారు, ఆఫ్టర్ 10 milliseconds ఆ పర్టికులర్ మెసేజ్ అనేది సెండ్ అయ్యేది ఇక్కడ హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ విత్ 10 milliseconds పీరియడ్ సిటీ. సో సెండ్ మెసేజ్ ఇది ఒకటైతే ఇది ఒక యాక్షన్ అయితే, అండ్ వన్ మోర్ యాక్షన్ ఏంటి, అదే టైమర్ని మళ్ళీ సెట్ చేయాలి మీరు. అదే టైమర్ని మళ్ళీ మీరు 10 milliseconds పీరియడ్ సిటీకి ట్రిగ్గర్ అవ్వమని మీరు యాక్షన్ ఇవ్వాలన్నమాట. ఐ మీన్ ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, మళ్ళీ మీరు టైమర్ రైజ్ చేయాలి, ట్రిగ్గర్ సేమ్ యాక్షన్ ఇది ఇక్కడ ఏదైతే ఉందో అదే యాక్షన్ మీరు ఇక్కడ పెర్ఫామ్ చేయాలి. సో మళ్ళీ ఇదే టైమర్ రన్ అవుతుంది. ఓకే, ఆన్ టైమర్ టెస్ట్ టైమర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో అప్పుడు అయినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ సెకండ్ టైం ఈ సెండ్ మెసేజ్ 123 ఆ 123 అనే మెసేజ్ ఐడి అనేది బస్ మీద సెండ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. ఆఫ్టర్ సమ్ టైమ్ మన టెస్ట్ అనేది అయిపోయింది, బస్ మీద సెండ్ అవుతున్న మెసేజ్ ఆపేయాలి. సో ఇక్కడ స్టాప్ ద మెసేజ్ కాదు, స్టాప్ ద టైమర్. మీ టైమర్ ఆపేస్తే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది అయిపోతుంది, ఎందుకంటే మీ టైమర్లోనే కంట్రోల్ చేస్తున్నారు ఆ మెసేజ్ని సెండింగ్ అనేది. ఓకే, సో ఇక్కడ స్టాప్ ద టైమర్. ఓకే, సో ఈ పర్టికులర్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి మనకి ఏ లైబ్రరీ క్యాపిటల్ లైబ్రరీ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మనం తెలుసుకోవాలి. ఓకే, బట్ ఏం చేయాలి అనేది ఫ్లో మనకి ముందు ఒక తెలిసి ఉండాలి. ఏంటి ఒక పర్టికులర్ యాక్షన్ చేయడానికి మనకు ఆ ఫ్లో ఏంటి తెలియాలి ముందు. ఆ ఫ్లోకి కావాల్సిన థింగ్స్ ఏమేమి ఈవెంట్స్ మనం యాక్చువల్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలాగా వాటిని వాడాల్సి ఉంటుంది అనేది తెలియాలి. ఓకే, సో ఇప్పుడు మన పర్పస్ అనేది మన యాక్షన్ ఏదైతే కోడింగ్తో మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఓకే, బట్ ఇలాగా ఈ పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి ఏం చేయాలి, ఆ స్టేట్మెంట్ ఏంటి అనేది, అంటే ఐ మీన్ ద లైబ్రరీ ఫంక్షన్ ఏంటి యూజ్ చేయాలి, ఎలాగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను అన్న మెసేజ్ 123 123 అనే ఐడితో మీరు ఒక మెసేజ్ క్రియేట్ చేయాలి. ఓకే, మెసేజ్ అనేది కూడా ఒక డేటా టైప్ ఇక్కడ. ఓకే, అంటే ఐ మీన్ ఇవి అయితే ఎంఎస్ టైమర్ మెసేజ్ ఇవన్నీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా టైప్స్. లైక్ ఐ మీన్ మీరు C++ ఆర్ జావాలో చూస్తే సమ్ ఇన్బిల్ట్ ఉంటాయి కదా. లైక్ నాకు ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాక్ట్గా సిపిపి అంత టచ్ లేదు కానీ, బట్ నేను లైక్ ఆన్ ఏంటిది ఉంటాయి కదా క్లాసెస్. సో క్లాస్ అనేది లైక్ కలెక్షన్ ఆఫ్ మెంబర్స్ అండ్ మెథడాలజీస్ ఏదో ఉంటుంది కదా. సో సంథింగ్ లైక్ అన్నమాట. ఓకే, ఇవి సేమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నట్టే అనుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ మెసేజ్ అని చెప్పి ఒక మెసేజ్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఆ మెసేజ్ ఐడి ఓకే 0x123 అనేది ఒక మెసేజ్ ఇప్పుడు.
సో ఇక్కడ చూస్తే పార్సర్ వచ్చింది. ఓకే, ఈ 0x123 అనేది ఒక ఐడి, బట్ ఈ ఐడికి ఏ వేరియబుల్ ద్వారా అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం స్ట్రక్చర్ నేమ్ తర్వాత వేరియబుల్ ఇస్తాం కదా, సో సేమ్ కైండ్ ఇలాగా దీనికి కూడా మెసేజ్ కూడా. సో ఇక్కడ మెసేజ్ జస్ట్ నేమ్ ఇచ్చా మెసేజ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంఎస్జి మెసేజ్ అనే వేరియబుల్తో మన ఈ 123 అనేది లైక్ కంట్రోల్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఫస్ట్ మేము సెండ్ చేయడానికి కావని ఏదైనా డేటా మాడిఫై చేయడానికి కావని 123 అనే మెసేజ్లో ఈ పర్టికులర్ ఎంఎస్జి అనే వేరియబుల్తోనే మనం చేయాలన్నమాట. ఓకే, అండ్ బై డిఫాల్ట్ ఇప్పుడు మీరు కొన్ని డిఫైన్ చేయాలి. లైక్ మెసేజ్కి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ లైక్ డిఎల్సి అని, ఐడి మ్యాండరీ, దట్ ఈస్ ఎనీవే మ్యాండరీ. ఐడి అనేది డిఫైన్ చేయాలి. పర్టికులర్ మెసేజ్ అనేది బస్ మీద ఉందంటే ఆ మెసేజ్ ఎలా ఐడెంటిఫై చేయగలం? బై యూజింగ్ ఐడి. ఓకే, దట్ ఈస్ ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం మెసేజ్కి యొక్క కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ లైక్ ఛానల్ అవని, ఏ ఛానల్ మీద ఆ పర్టికులర్ మెసేజ్ అనేది వెళ్ళాలి, ఎంత లైక్ ఐ మీన్ ఆ పర్టికులర్ మెసేజ్ యొక్క డేటా లెంత్ ఎంత. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ పారామీటర్స్ అన్ని, ప్రాపర్టీస్ అన్ని మనం డిఫైన్ చేయాలన్నమాట. సో ఇది మన ఓన్ మెసేజ్ కాబట్టి మనమే వీటికి ఆ ప్రాపర్టీస్ అన్ని డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నెట్వర్క్ నోడ్ కాబట్టి నేను చెప్పినట్టే ఈ నెట్వర్క్ నోడ్ స్క్రిప్ట్ ఫైల్ బై డిఫాల్ట్ మీరు కెనాయి రన్ చేసినప్పుడు దీని యొక్క స్క్రిప్ట్ ఫైల్ అనేది యాక్టివ్లో ఉంటుంది. అండ్ వెనెవర్ మీరు కీ ప్రెస్ చేసినప్పుడు కీ ఈవెంట్స్ రన్ అవుతాయి, టైమర్ ఈవెంట్స్ ఆటోమేటిక్గా టైమర్ ఈవెంట్స్ రన్ అవుతాయి. ఓకే, సో బట్ క్యాపిటేషన్ అలా కాదు. సో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, అండ్ ఇది ఆన్ సిస్టమ్ అనే ఈవెంట్ ఉంది. ఓకే, ఆన్ సిస్టమ్ అంటే సిస్టమ్ రన్ అయినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు ఆన్ సిస్టమ్ ఆన్ సిస్టమ్ దీనికి ఆన్ సిస్టమ్ కాదు. ఓకే, ఆన్ సిస్టమ్ స్టార్ట్ సంథింగ్ ఆన్ టైమర్. అండ్ ఈవెన్ మీకు ఏమైనా డౌట్స్ ఇవి రిలేటెడ్ ఏమన్నా ఆన్ ఈవెంట్స్ ఐడియా లేకపోయినా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆన్ సర్వీసింగ్ ఏదంటే హెల్ప్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఏది హెల్ప్ డాక్యుమెంట్ ఇచ్చేసాను కదా. ఓకే, హెల్ప్. ఓకే, సో ఇది హెల్ప్ పేజ్ అనమాట. సో ఇక్కడ అంటే ఇది లైక్ లోకల్గా మనం కెనాయి ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది మనకి ఇదేం బ్రౌజర్లో ఓపెన్ అయింది అంతే. బట్ ఇది లోకల్ ఒక కంటెంట్ నుంచి, లోకల్ కంటెంట్ నుంచి మనకి బ్రౌజ్ అవుతుంది అనమాట. ఓకే, నాట్ ఫ్రమ్ అంటే ఇంటర్నెట్ ఏం అవసరం లేదు. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఆన్ సిస్టమ్. ఒకవేళ మీకు ఏదైతే ఐడియా ఉందో అదే ఇచ్చి చూస్తే దాని రిలేటెడ్ సజెస్టెడ్ టాపిక్స్ వస్తాయి. సో చూద్దాం. ఆన్ సిస్టమ్ స్టార్ట్, ఆన్ ఇదంటమాట ప్రీ స్టార్ట్, ఆన్ స్టార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఆన్ స్టార్ట్. ఓకే, ఆన్ ప్రీ స్టార్ట్. ఇవి లైక్ కెనాయి స్టార్ట్ అయినప్పుడు ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకున్నాం అది మీరు ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. సో సపోజ్ ఈ మెసేజ్కి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ డిఫైన్ చేయాలని చెప్పాను కదా. సో దాన్ని ఇక్కడ డిఫైన్ చేస్తాను నేను. సో డాట్ అని ఇచ్చినప్పుడు మీ స్ట్రక్చర్ని దాని యొక్క ఎలిమెంట్స్ అలాగే యాక్సెస్ చేస్తారు కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ డాట్ డేటా లెంత్, సో డిఫరెంట్ ఆల్ సెలెక్ట్ చేసుకుని సపోజ్ 8 bytes డేటా అనుకోండి, జస్ట్ 8. అండ్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒకటి సరిపోతుంది. సో డేటా లెంత్
అండ్ సో ఆన్ కీ ఫస్ట్ మీరు ఫ్లో అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీ యాక్చువల్గా మీ యాక్షన్ ఆన్ కీ ఏతో. సో ఇక్కడ ఏం చేయాలి మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అనేది చూడండి. సో టైమర్ విత్ 10 millisecondsతో మీరు ట్రిగ్గర్ చేయాలన్నమాట. సో దానికి సెట్ టైమర్ అనే ఒకటి ఉంటుంది. ఓకే, లైబ్రరీ ఫంక్షన్ ఇది. సో ఆటోమేటిక్గా సజెషన్స్ వస్తుంది, మీరు అది లోడ్ చేయొచ్చు కరస్పాండింగ్. అండ్ దీనికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి టైమర్, అంటే మనం ఏదైతే టైమర్ క్రియేట్ చేసామో ఆ టైమర్ వేరియబుల్ నేము ప్లస్ ఎంత పీరియాడిసిటీ అనుకున్నాం ఇన్ న్యూమరిక్ వాల్యూ ఇవ్వాలి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 milliseconds కాబట్టి సెట్ ఎంఎస్ టైమర్ టైమర్. ఓకే, సో సెట్ టైమర్ అనేది ఎవ్రీ 10 millisecondsకి, అంటే ఇది 10 millisecond టైమర్ అన్నమాట. లైక్ టైమర్ కూడా ఉంటుంది, అదేంటంటే 10 అది సెకండ్స్ అన్నట్టు. ఓకే, ఇది జస్ట్ సెకండ్స్. ఓకే, ఇది జస్ట్ అదర్ టైమర్. ఈ టైమర్ వచ్చే ఇది ఏంటంటే ఇన్ సెకండ్స్ అనమాట. ఆ పర్టికులర్ టైమర్ అనేది ఇన్ సెకండ్స్లో కంట్రోల్ అవుతుంది, 1 second or 2 seconds. ఓకే, ఇది ఎంఎస్ టైమర్, milliseconds టైమర్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ టైమర్ అనేది ఎవ్రీ 10 millisecondsకి రేస్ చేయాలనేది సో మనం చెప్తున్నాం అనమాట. ఇప్పుడు దానికి ఈ లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి సెట్ టైమర్. సో అది ఎలా యూజ్ చేయాలి అదన్నీ మనకి ఇప్పుడు సెట్ టైమర్ అనే ఇక్కడ మీరు ఇస్తే టాపిక్ లోడ్ అవుతుంది. మీకు పర్టికులర్ చాప్టర్ ఐడియా ఉంది, ఎక్కడ వెళ్ళాలి, ఏ క్యాపిటల్ ఫంక్షన్స్కి వెళ్ళాలి. సో క్యాపిటల్ ఫంక్షన్స్ బ్రౌజర్. capital functions ఉందా? ఓకే, దాని రిలేటెడ్ కంటెంట్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ లోడింగ్ చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడ సో టైమర్ ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ టైమర్ని సెట్ చేస్తుంది ఇది 10 millisecondsకి రైజ్ అవ్వమని. సో ఆఫ్టర్ 10 milliseconds ఇది రైజ్ అవుతుంది. సో మనం ఇక్కడ చేయాల్సిన యాక్షన్ ఏంటి, మెసేజ్ అనేది బస్సులో సెండ్ చేయాలి. ఏ మెసేజ్ 1 2 3 అనే మెసేజ్. సో ఆ పర్టికులర్ మెసేజ్ మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో దీని మీద ఆ పర్టికులర్ మెసేజ్ని మనం బస్సులో సెండ్ చేయాలనుకున్నాం. సో ఈ పర్టికులర్ మెసేజ్ యొక్క డేటా ఏమన్నా మాడిఫై చేయాలనుకున్నా చేయొచ్చు, ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ద డిఫాల్ట్ మెసేజ్ మీరు బస్సులో సెండ్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఓకే, ఓకే, ప్రెసెంట్ బస్సులో సెండ్ చేయాలనుకుంటే మెసేజ్ అది అవుట్పుట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఎంఎస్జి ఫస్ట్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ అవుట్పుట్ అంటే పర్టికులర్ క్యాన్ మెసేజ్ని బస్ మెసేజ్ చేయాలనుకున్నప్పుడు ఇన్సైడ్ ఆర్గ్యుమెంట్ మెసేజ్ నేమ్ ఇచ్చి ఇలాగ ఇవ్వాలి. ఇది ఫార్మాట్. ఓకే, అండ్ ట్రిగ్గర్ టైమర్ అగైన్ మళ్ళీ మనం టైమర్ రైజ్ చేయాలి, ఎందుకంటే ఇది 1 time యాక్షనే. ఓకే, ఇది మళ్ళీ టైమర్ ఆల్వేస్ రైజ్ అవ్వదు. సో ఇదే మీరు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 10 millisecondsకి చేయాలనుకున్నారు యాక్షన్. సో అప్పుడు మీరు యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. సో మళ్ళీ టైమర్ సెట్ అయ్యింది. సో మళ్ళీ టైమర్ సెట్ అయ్యింది, మళ్ళీ టైమర్ ఎక్కడికి వస్తుంది, ఆ పర్టికులర్ మెసేజ్ బస్ సెండ్ అయ్యింది 10 milliseconds, నెక్స్ట్ 10 millisecondsకి 20th millisecondsకి, అండ్ అగైన్ టైమర్ సెట్ అయ్యింది. సో ఇది ఫ్రీక్వెంట్ ఎవ్రీ 10 millisecondsకి జరిగే యాక్షన్ అనమాట. ఆటోమేటిక్గా అయిపోతుంది వన్స్ మీరు కీ ఈవెంట్ ఏ ఎత్తు. ఓకే, అండ్
వద్దు, ఆఫ్టర్ సమ్ టైమ్ మీ టెస్ట్ అయిపోయింది, టైమర్ ఆపేయాలనుకున్నప్పుడు, ఐ మీన్ మెసేజ్ బస్ మీద ఆపేయాలనుకున్నారు. సో బట్ యాక్చువల్గా ఆ మెసేజ్ అనేది కంట్రోల్ అవుతుంది బై టైమర్. సో ఆ పర్టికులర్ టైమర్ని మీరు ఆపేస్తే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ బస్ మీద వెళ్ళడం అనేది అయిపోతుంది. సో దానికి టైమర్ని స్టాప్ చేయాలి. సో దానికి ఫంక్షన్ స్టాప్ టైమర్ అని ఉంటుంది. స్టాప్ టైమర్, సెట్ టైమర్, క్యాన్సిల్ టైమర్, క్యాన్సిల్ టైమర్ అని ఒకటి ఉంటుంది. సో ఆ టైమర్ వేరియబుల్ని ఇన్సైడ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ టైమర్ అనేది ఆల్రెడీ రైజ్ అయి ఉంటే, ఐ మీన్ ఆ ట్రిగ్గర్ ఈవెంట్ అనేది ఆల్రెడీ రైజ్ అయి ఉంది, నెక్స్ట్ 10th millisecondకి అది వస్తుంది. సో ఆ ఈవెంట్ రాకుండా క్యాన్సిల్ చేస్తుంది అనమాట, ఆ పర్టికులర్ ఈవెంట్ మళ్ళీ అక్కడ రాకుండా. సో నెక్స్ట్ టైం ఆ ఈవెంట్ అక్కడ అవ్వలేదంటే ఇంకా టైమర్ కూడా మళ్ళీ సెట్ అవ్వదు. సో ఆ టైమర్ ఇంకా కంప్లీట్గా అయిపోతుంది. సో ఆ టైమర్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మెసేజ్ కూడా బస్ మీద అయిపోతుంది, సెండ్ అవడం. ఓకే, ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఒక మెసేజ్ని బస్ మీద 10 millisecond పీరియడ్స్ ఇస్తాం సెండ్ చేయడానికి. ఓకే, నేను మనం ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. ఓకే, కెన్ ఐ రన్ చేసి చూద్దాం. బట్ బిఫోర్ దట్, అండ్ క్యాపిటల్ టెస్ట్ నోట్ స్క్రిప్ట్, దీనికి దానికి డిఫరెన్స్ చూద్దాం ఎలాగనేది. క్యాపిటల్ టెస్ట్ నోడ్ ఏంటంటే దీనికంటే ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, లైక్ టెస్ట్ మెయిన్ అని ఉంటుంది. టెస్ట్ మెయిన్ మెయిన్ ఇక్కడ రైట్ క్లిక్ చేసిన న్యూ టెస్ట్ ఫంక్షన్, ఫంక్షన్స్, న్యూ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ టెస్ట్ కంట్రోల్. ఓకే, ఇది మెయిన్ టెస్ట్. ఓకే ఓకే, మీకు ఆ కీవర్డ్ ఆర్ ఫంక్షన్ నేమ్ యాక్చువల్గా ఈ సేమ్ నేమ్తో మీరు ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది మ్యాండరీ ఏం లేదు, న్యూ ఫంక్షన్ అనే లేదు, వాట్ ఎవర్ నేమ్ వేరే ఇవ్వచ్చు. బట్ టెస్ట్ కంట్రోల్ అనేది ఏదైతే ఉందో ఇది లైక్ మెయిన్ ఫంక్షన్ అన్నట్టు ఈ పర్టికులర్ క్యాపిటల్ టెస్ట్ స్క్రిప్ట్ ఫైల్కి. ఓకే, అంటే మనం ఇప్పుడు .c ఫైల్లో మెయిన్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే మెయిన్ నుంచి కంట్రోల్లో ఉంటుంది కదా. సో ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్, సో సేమ్ లైక్ ఇది కూడా. ఓకే, దీని పర్టికులర్ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూషన్ మనం మాన్యువల్గా ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. సో మాన్యువల్గా మీరు అది స్టార్ట్ క్లిక్ చేస్తే ఆ మెయిన్ టెస్ట్ నుంచి ఫ్లో అనేది వెళ్తుంది. సో ఇక్కడ మీరు రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫంక్షన్స్ అవన్నీ వాట్ ఎవర్ లైక్ సి కోడ్ మీరు న్యూ ఫంక్షన్స్ యాడ్ చేసుకుని మీరు యాక్షన్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సేమ్ వే ఆఫ్ లైక్ మనం క్యాపిటల్ టెస్ట్ కూడా చూద్దాం. ఓకే, ఇది సేవ్ చేయండి, సేవ్ చేశాను. ఓకే, కంట్రోల్ ఎస్, ఆల్సో కంపైల్. ఓకే, బిఫోర్ కెన్ ఐ స్టార్ట్ చేయడానికి ముందర కంపైల్ చేయడం బెటర్, లేకపోతే ఎర్రర్స్ వస్తే కెన్ ఐ స్టార్ట్ అవుతుంది అయిపోద్ది. ఆ ఎర్రర్ ఏంటో డిస్ప్లే చేస్తుంది రైట్ విండోలో. ఓకే, వాట్ ఈస్ ఎర్రర్ అనేది. అండ్ ఇప్పుడు క్యాపిటల్ టెస్ట్ నోడ్లో సేమ్ బిహేవియర్ ఎలాగా మనం క్యాపిటల్ టెస్ట్ నోడ్లో కూడా అచీవ్ అవ్వచ్చు క్యాపిటల్ టెస్ట్ నోడ్ స్క్రిప్ట్ ఫైల్తో అనేది. బట్ ఇక్కడ ఎలా అంటే ఆన్ కీ ఈవెంట్తో అవ్వదు, మాన్యువల్గా మీరు ఆ స్క్రిప్ట్ ఫైల్ రన్ చేయాలి కదా. ఎప్పుడైతే మీరు ఆ స్టార్ట్ అని క్లిక్ చేస్తారో అప్పుడు ఈ స్క్రిప్ట్ ప్రొసెసర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఆ యాక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లైక్ ఆ పర్టికులర్ మెసేజ్ అనేది ఎవ్రీ 10 millisecond పీరియడ్స్ సెండ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను సేమ్ మెసేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఏంటి ఐడి 0-123 సేమ్ మెసేజ్ ఐడి RS 2344546 మెసేజ్ ఐడి. ఓకే, ఇది మెసేజ్. ఓకే, అండ్ ఏమైనా వేరియబుల్స్ మీరు ఇక్కడ యాడ్ చేస్తున్నారో అవన్నీ లైక్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, అంటే ఈ ఫైల్కి క్రియేట్ చేసిన వేరియబుల్స్
లిస్ట్ అనేది ఈ ఫైల్కి యాక్సెస్ ఉండదు, ఈ ఫైల్ క్రియేట్ చేసింది ఈ ఫైల్కి యాక్సెస్ ఉండదు. స్టాటిక్ గ్లోబల్ అన్నమాట. ఓకే, అండ్ మెసేజ్ ఒకటి క్రియేట్ చేసాం. అలాగే మనకి ఇంకేం చేయాలి, 10 millisecond periodicity every 10 millisecond periodicity ఈ పర్టికులర్. సో యూజింగ్ ఈ చెప్పండి ఎవరైనా. ఓకే ఓకే, అయితే వన్స్ ఈ మెయిన్ టెస్ట్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ యాక్షన్ ఏంటి అంటే, ఇక్కడ ఆన్ కి ఈవెంట్ ఏతో ఏమైతే పెర్ఫామ్ చేస్తాం, టైమర్ని స్టార్ట్ చేసాం. సో సేమ్ యాక్షన్ని మనం అక్కడ చేయాలి. సో బట్ ఈ టైమర్ని క్రియేట్ చేయలేక కూడా ఎంఎస్ టైమర్. ఓకే, సో ఎంఎస్ టైమర్ అన్నట్టు క్రియేట్ చేసి టైమర్ని క్రియేట్ చేస్తాం. సో ఈ టైమర్కి డెఫినేషన్ కూడా క్రియేట్ చేయాలి, ఐ మీన్ ఆన్ టైమర్ అని. ఆన్ టైమర్, ఆ టైమర్లో ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకున్నాం, మేము ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకున్నాం, ఇది ఈ పర్టికులర్ మెసేజ్ అనేది బస్ని సెండ్ చేయాలి. ఓకే, అండ్ అగైన్ టైమర్ మళ్ళీ సెట్ చేయాలి. బట్ ఈ స్క్రిప్ట్ ఫైలు, క్యాపిటల్ టెస్ట్ నోట్ స్క్రిప్ట్ ఫైలు ఆల్వేస్ యాక్టివ్లో ఉండదు. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఈ మెయిన్ టెస్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక .exe జనరేట్ చేసినప్పుడు స్క్రిప్ట్ ఫైల్ .c ఫైల్తో అవుట్పుట్ ఎలాగా వన్స్ ఆ సి ఫైల్లో ఉన్న ఎగ్జిక్యూటబుల్ రన్ అయిపోతుంది కదా. ఐ మీన్ రన్ అవుతున్నంతసేపు యాక్టివ్లో ఉండాలి. ఐ మీన్ ఓకే, దానికి ఏం చేయాలి, దాన్ని ఎలాగ యాక్టివ్ చేయొచ్చు ఈ క్యాటెస్టినల్లో. ఏదైనా ఒక టైమర్ ఈవెంట్ రైజ్ చేస్తాం. ఓకే, ఆ టైమర్లో మనం పర్టికులర్ మెసేజ్ సెండ్ చేసాం, మళ్ళీ టైమర్ సెట్ చేసాం. బట్ ఆ ఈ టైమర్ 10th millisecondకి ఇది స్టార్ట్ అవుతుంది. బట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ క్యాపిటల్ టెస్ట్ స్క్రిప్ట్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఓకే, యాక్టివ్లో ఉండాలంటే మెయిన్ టెస్ట్ అనేది ఎగ్జిట్ అవ్వకూడదు. ఓకే, ఫ్లో ఐ మీన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అవ్వకుండా ఇక్కడే ఉంటుంది. ఏం చేయాలి, దానికి టైమర్ సెట్ చేసిన తర్వాత మెయిన్ టెస్ట్ ఎగ్జిట్ అయిపోతుంది. దెన్ ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూషన్ అయిపోయినట్టే ఇంకా. ఓకే, అంటే మెయిన్ టెస్ట్ రన్ అవుతున్నంతసేపు యాక్టివ్లో ఉన్నట్టు. అంటే ఐ మీన్ మీరు ఒక .c ఐ మీన్ ఏదైతే ఎగ్జిక్యూటబుల్ రన్ చేస్తున్నారో ఎగ్జిక్యూటబుల్ రన్ అవుతున్నంతసేపే దానిలో ఉన్న ఫంక్షన్స్ అనేవి రన్ అవుతాయి కదా. సో సేమ్ లైక్ అవును. అలా ఏం లేదు, మీరు డేటా ఏదిస్తే అదే వెళ్తుంది. డిఫాల్ట్ మీరు ఇవ్వకపోతే డేటా అనేది జీరోసే, దీనికైనా జీరోసే, దానికైనా జీరోసే. అవును.
ఉమ్, ఉమ్, అవును. మెసేజ్ ఎక్కడ రాస్తారా? అర్థం కాలే, మెసేజ్ ఎక్కడ రాస్తారు అంటే? ఆ, ఉమ్. అంటే అవుట్పుట్ అనే ఫంక్షన్ ఇది ఒక లైబ్రరీ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్, క్యాన్ నెట్వర్క్ మీద మెసేజ్ అనేది బస్సుని సెండ్ చేస్తుంది. అంటే 456 అనే మెసేజ్ ని యాక్చువల్ నెట్వర్క్ మీద సెండ్ చేస్తుంది. ఉమ్, 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 ఉమ్. ఈవెంట్స్ ఇక్కడ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆన్ టైమర్ అనేది కూడా ఒక ఈవెంటే. ఆన్ అని వాట్ ఎవర్ మీరు ఇస్తున్నారో అవన్నీ లైక్ ఈవెంట్స్. సో టైమర్ అనేది ఒక ఈవెంటే. ఈవెన్ ఆన్ కీ ఈవెంట్స్ కూడా మీరు ఇక్కడ రన్ చేయొచ్చు. బట్ ఆ ఆ ఆ పర్టికులర్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ఫైల్ అనేది యాక్టివ్ లో ఉండాలి. ఈ పర్టికులర్ టెస్ట్ క్యాపిటల్ టెస్ట్ నోడ్ అనేది యాక్టివ్ లో ఉండాలి. బట్ లేదు లేదు లేదు, అది వేరు ఇది వేరు. ఇది ఆ, ఉమ్. కాదు కాదు, ఇది క్యాపిటల్ టెస్ట్ నోడ్, ఇది నెట్వర్క్ నోడ్. డిఫరెంట్ నోట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సిమ్యులేషన్ సెటప్ లో మనం డిఫరెంట్ నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. అందులో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇదిగో, ఇది క్యాపిటల్ టెస్ట్ నోడ్, ఇది నెట్వర్క్ నోడ్. ఓకే, క్యాపిటల్ టెస్ట్ నోడ్ కి ఇది స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. చిన్నగా ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుందా? ఇది వన్స్ మీరు కెనాయి స్టార్ట్ చేసిన తర్వాత ఈ బటన్ హైలైట్ అవుతుంది స్టార్ట్ చేసుకోవడానికి. సో ఇది మాన్యువల్ గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ నెట్వర్క్ నోడ్ అలా కాదు. ఆటోమేటిక్ గా కెనాయి స్టార్ట్ అయిన తర్వాత దాని యొక్క స్క్రిప్ట్ ఫైల్ అనేది యాక్టివ్ లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కీ ఈవెంట్ ఇస్తారో ఆటోమేటిక్ గా అది స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. బట్ క్యాపిటల్ టెస్ట్ నోడ్ అనేది అలా కాదు, మీరు మాన్యువల్ గా ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మాన్యువల్ గా ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెయిన్ టెస్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ మెయిన్ టెస్ట్ లో ఏం చేస్తాం, టైమర్ సెట్ చేస్తాం. ఆ టైమర్ కూడా ఈ టైమర్ కూడా ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ఆఫ్టర్ 10 మిల్లీ సెకండ్. బట్ ఆఫ్టర్ 10 మిల్లీ సెకండ్ కి ప్రోగ్రామ్ యాక్టివ్ లో ఉంటుందా? జస్ట్ ఆఫ్టర్ ఇమీడియట్ దిస్ స్టేట్మెంట్ ఎగ్జిట్ అయిపోతుంది. ఈ బ్లాక్, ఈ పర్టికులర్ బ్లాక్ టెస్ట్ క్యాపిటల్ టెస్ట్ నోడ్ అనేది యాక్టివ్ లో ఉండాలంటే మాన్యువల్ గా ట్రిగ్గర్ చేయాలి. మాన్యువల్ గా ట్రిగ్గర్ చేసిన తర్వాత యాక్టివ్ లో ఉంటుంది, మెయిన్ టెస్ట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. బట్ వన్స్ మెయిన్ టెస్ట్ ఎగ్జిట్ అయిపోతే డియాక్టివేట్ అయిపోతుంది. సో అందుకే నేను అడుగుతున్నా, ఆఫ్టర్ సెప్టెంబర్ ఏం చేస్తే మనం ఇక్కడ మెయిన్ టెస్ట్ అనేది పాస్ చేయాలి. అలాగే సేమ్ ఇలాగానే. నేను అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ టెస్ట్ లో మనం పర్టికులర్ స్టేట్మెంట్ తో దీన్ని పాస్ చేయాలి. లైక్ ఐ మీన్ ఏమిస్తే మనం ఎగ్జిక్యూషన్ అనేది పాస్ చేయొచ్చు. లైక్ ఐ మీన్ పాస్ అని కాదు, లైక్ ఐ మీన్ కంట్రోల్ అనేది ఎగ్జిట్ అవ్వకూడదు. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది రిటర్న్ అయిపోకూడదు. ఐ మీన్ మెయిన్ నుంచి రిటర్న్. ఇన్ఫైనైట్ లూప్ అది ఇవ్వచ్చు అనుకుంటా, చేద్దాం, ట్రై చేద్దాం. ఆర్ఎల్స్ ఎనీ అదర్ నేను చెక్ చేస్తున్నా. ఓకే, అంటే ఇన్ఫైనైట్ లూప్ అనేది యాక్చువల్గా ఎలాగంటే కంట్రోల్ కంటిన్యూస్గా అక్కడే ఉండిపోతుంది. సో కంట్రోల్ టైమర్ ఈవెంట్కి వెళ్ళగలదా లేదా అనేది నా డౌట్ కూడా. చెక్ చేద్దాం. ఆర్ఎల్స్ ఇంకేమైనా ఉందా అని నేను ఆలోచిస్తున్నాను. టైమర్ ఆర్ఎల్స్ ఇదే ఈ క్యాపిటల్ టెస్ట్ నోడ్లో ఇంకా వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయొచ్చు అంటే సమ్ ఓకే ఇలా చేయొచ్చు. సో జస్ట్ నేను ట్రై చేస్తున్నా ఇది డూ వైల్ ఇచ్చి.
సో ఇక్కడ ఏంటంటే ఒక టెస్ట్ ఫ్లాగ్ అని తీసుకుంటాం. ఈ ఫ్లాగ్ ఏంటంటే ట్రూ అన్నంతసేపు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని. డూ వైల్ లూప్ ఐడియా ఉంది కదా. సో ఆ కోడ్ అనేది లైక్ లూపే, బట్ స్టిల్ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఓకే. అది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో నేను దీన్ని బయట అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి టెస్ట్ ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ని, సో ఇది ఒక ఫ్లాగ్ లాగా నేను యూజ్ చేసుకున్నాను. అంటే ఈ ఫ్లాగ్ అనే కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్తో నేను ఈ లూపింగ్ అనేది కంట్రోల్ చేస్తాను. సో ఈ టెస్ట్ ఫ్లాగ్ అనేది నేను ఎప్పుడు ఫాల్స్ చేస్తాను బై డిఫాల్ట్. ఓకే, నేను ట్రూ అనేవండి లైక్ ఐ మీన్ 1 ఓకే, సారీ 1 ఓకే. ఎప్పుడు నేను ఫాల్స్ చేద్దాం అనుకుంటున్నా అంటే, బట్ ఇది ఓకే. సో టెస్ట్ ఫ్లాగ్ వన్ మోర్ ఫ్లాగ్ కావాల్సింది. టెస్ట్ ఫ్లాగ్ 2 అనుకుంది. సో దీన్ని యూజ్ చేసి ఏం చేస్తున్నా అంటే, సో టెస్ట్ ఫ్లాగ్ 2 మంచి 1 ఇస్తాను. వైల్ ఇన్సైడ్ టెస్ట్ ఫ్లాగ్ 2 ఇచ్చి, అంటే ఏమవుతుంది, ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫినిట్. ఎందుకంటే వైల్ ఆఫ్ ట్రూ ఆల్వేస్ ట్రూ, ఐ మీన్ ఆల్వేస్ ఇట్స్ లైక్ స్టకింగ్ ఇన్సైడ్ అన్నట్టే. సో బట్ ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇది నా ఓన్ లాజిక్ జస్ట్ ఓకే. సో టైమర్ సెట్ అయిన తర్వాత టైమర్ సెట్ అయ్యి కాదు ఒక నిమిషం, 10 సెకండ్స్ అంటే ఓన్లీ 10 సెకండ్స్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అలా కూడా చేయొచ్చు. బట్ ఆల్ 10 సైకిల్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ టైమర్ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. కొన్ని చూద్దాం. సో టెస్ట్ ఫ్లాగ్ 2ని ఇక్కడ ఫాల్స్ చేస్తాను ఓకే, ఐ మీన్ 0 చేస్తున్నాను. సో అప్పుడు ఈ టెస్ట్ ఫ్లాగ్ 2 అనేది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. అండ్ టెస్ట్ ఫ్లాగ్ ఇది ఎనీవే ట్రూ. సో అగైన్ ఈ డూ కండిషన్ వస్తుంది, సెట్ టైమర్, మళ్ళీ టైమర్ సెట్ అయింది. అండ్ టెస్ట్ ఫ్లాగ్ 2 1 సెట్ అయింది అండ్ ఇక్కడ ఉంటుంది ఓకే. అగైన్ ఈ టైమర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే. ఆ ఫ్లో అర్థమైంది కదా అప్పుడు దాకా. సో ఇది ఎలా టైమర్ స్టాప్ చేయాలి, ఇప్పుడు ఒక ఈవెంట్ ద్వారా దీన్ని మళ్ళీ ఆపేయాలి. టైమర్తో మనం స్టార్ట్ చేస్తున్నాం ఓకే. ఆన్ కీ వేస్తూ నేను ట్రై చేద్దాం. ఆన్ కీ వేస్తూ టైమర్ని స్టాప్ చేయాలి. టైమర్ అంటే మనం టైమర్ కంట్రోల్ చేస్తుంది ఈ ఫ్లాగ్ ద్వారానే. సో ఈ పర్టికులర్ ఫ్లాగ్ని ఫాల్స్ చేస్తే ఫ్లో అనేది ఆగిపోతుంది ఓకే. ఈ డూ వైల్ కంటిన్యూస్ ఫ్లో అనేది ఆగిపోతుంది ఓకే. అంటే మీకు అర్థమైందా ఈ లాజిక్ మెయిన్ ఏం రాశానంటే. సో ఇక్కడ నేను ఏం చేశాను, మెయిన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతాను కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టైమర్ సెట్ చేశాను. బట్ ఇది టైమర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ఆఫ్టర్ 10 millisecondకి. సో ఇక్కడ నేను 10 millisecond వరకు కంట్రోల్ అనేది మన నాకు మెయిన్ అంటే ఐ మీన్ ఈ ఫ్లో ఈ ఎగ్జిక్యూటబుల్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఐ మీన్ ఈ పర్టికులర్ క్యాపిటల్ టెస్ట్ నోడ్ అనేది యాక్టివ్లో ఉండాలి. సో దానికి నేనేం చేశాను అంటే పర్టికులర్ వైల్ లూప్లో ఆపేసాను వైల్ టెస్ట్ ఫ్లాగ్తో. సో ఈ టెస్ట్ ఫ్లాగ్ని మళ్ళీ ఎప్పుడు బ్రేక్ చేస్తున్నాను నేను, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఒక మెసేజ్ అనేది ఫస్ట్ సెండ్ అయిన అవుదా నేను మళ్ళీ పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది, బట్ యాక్చువల్ లూప్ అనేది స్టిల్ యాక్టివ్లోనే ఉంది ఓకే. అది మళ్ళీ కంటిన్యూస్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు పాస్ అవుతుంది, వన్స్ మనం కీ ప్రెస్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు. సో బస్ మీద మెసేజ్ అయిపోతుంది, ఈ కంట్రోల్ ఫ్లో అనేది కూడా ఎగ్జిట్ అయిపోతుంది. లాజిక్ ఓకేనా అనిపిస్తుందా మీకు? చెప్పండి.
ఉమ్, ఉమ్. ఇక్కడ ఉండిపోతుంది, కంట్రోల్ ఇక్కడ ఉండిపోతుంది, అంటే ఆల్వేస్ ట్రూ. టెస్ట్ ఫ్లాగ్ 2-0 ఎప్పుడు అవుతుంది? మెసేజ్ బస్ మీద సెండ్ అయిన తర్వాత, అంటే 10 మిల్లీ సెకండ్ టైమర్ అక్కర్ అయిన తర్వాత, 10 మిల్లీ సెకండ్ టైమర్ అనేది ఈవెంట్ రైజ్ అయిన తర్వాత బస్ మీద మెసేజ్ సెండ్ అయిన తర్వాత టెస్ట్ ఫ్లాగ్ 2 అనేది 0 చేస్తున్నాం. సో ఇది బ్రేక్ అవుతుంది అప్పుడు. అవును, 31 రైజ్ అవుతుంది, బట్ అది ఇమీడియట్ గా ఇక్కడికి వెళ్ళిపోదు కదా, ఆఫ్టర్ 10 మిల్లీ సెకండ్ వెళ్తుంది. సో టెస్ట్ ఫ్లాగ్ 2 అనేది అసైన్ అవుతుంది 1తో. సో ఇక్కడ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆఫ్టర్ 10 మిల్లీ సెకండ్ కి ఈ టైమర్ రైజ్ అవుతుంది. ఆ లోపు కంట్రోల్ అనేది ఇక్కడే ఉంటుంది, ఈ లోపు 10 ఇది బ్రేక్ అవుతుంది. అప్పుడు డూవెల్ కాబట్టి మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, మళ్ళీ టైమర్. అది ఈ సీక్వెన్స్ అనేది అప్పుడు బ్రేక్ అవుతుంది. చూద్దాం, అది మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందో చూద్దాం. సేవ్ ఇట్, కంపైల్ ఇట్. ఇది క్యాపిటల్ టెస్ట్ స్క్రిప్ట్ కాబట్టి ఈ మెథడ్, ఈ AF మెథడాలజీలో ఎగ్జిక్యూట్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బట్ యాక్చువల్గా మీరు ఎప్పుడైనా ఒక మెసేజ్ని పీరియాడిసిటీగా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు నెట్వర్క్ నోడ్ ప్రిఫర్ చేయడం బెటర్. ఓకే, బట్ దీనికి డిఫరెన్స్ చూపిద్దామని నీకు ప్రోగ్రామ్ చూపించింది, బట్ ఇది క్యాపిటల్ టెస్ట్ నోట్తో హ్యాండిల్ చేయడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఓకే ఓకే అండ్ మనం సేమ్ మెసేజ్ని IG నోడ్లో కూడా యాడ్ చేసుకున్నాం, బట్ డిఫరెంట్ మెసేజ్ యాడ్ చేద్దాం. మెసేజ్ ఐడి 1 2 3 ఇచ్చాను ఇక్కడ కూడా. సో 4 5 6 7 8 9 ఇద్దాం. ఓకే, ఇది డెసిమల్ అవుతుంది 7 8 9. సో హెక్సాడెసిమల్ సేమ్. ఓకే, హెక్సాడెసిమల్ వాల్యూ అది 7 8 9. ఇందులో 1 0. అలాగే మీరు 1 2 3 అండ్ మెసేజ్లో 4 5 6 మెసేజ్లో కూడా సమ్ డేటా పంపించాలనుకున్నప్పుడు అది కూడా చేయొచ్చు. సో ఇక్కడ పర్టికులర్ మెసేజ్ నేమ్ డాట్ అనేస్తే దాని యొక్క లైక్ ఆ పర్టికులర్ మెసేజ్ యొక్క డేటాను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, దానికి మెసేజ్ డాట్ బైట్ ఆఫ్, ఓకే ఇలా వచ్చింది కదా. ఇక్కడ బైట్ ఆఫ్ 0 అంటే 0th, అంటే ఇక్కడ ఈ 0th బైట్ 0 to 7 టోటల్ 8 బైట్స్ మీరు ఇలా ఈ టైప్ ఆఫ్ వేలో యాక్సెస్ చేయొచ్చు. సో 0th బైట్లో ఏం డేటా సెండ్ చేయాలనుకున్నారు అది ఇక్కడ ఉంది. సో ఇది హార్డ్ కోడ్ అంతే, కరెక్ట్. ఇది ఇప్పుడు మనం ఎక్సెప్ట్ అంటే కరెక్ట్, ఇదంతా హార్డ్ కోడెడ్. ఇప్పుడు మనం చేస్తుందంటే క్యాపిటల్ స్క్రిప్ట్లో మనం సమ్ వాల్యూ డిఫైన్ చేస్తున్నాం. సో ఆల్వేస్ ఈ వాల్యూ అనేది హార్డ్ కోడెడ్ మెథడ్లో లైక్ సెండ్ అవుతుంది బస్ మీద. బట్ డ్యూరింగ్ రన్ టైం కెనరీ రన్ అవుతున్నప్పుడు మీరు వాల్యూ మాడిఫై చేయాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ అంతా మనకి క్యాపిటల్ బ్రౌజర్ ఇది ప్యానల్స్తో త్రూ ప్యానల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఇంటర్ఫేసెస్తో మనం అచీవ్ చేయగలం. ఓకే, అది ఎలా అనేది మనకి టుమారో సెషన్లో చూద్దాం. ఓకే, టుడే జస్ట్ స్మాల్ బేసిక్ వన్ ఎగ్జాంపుల్ వితౌట్ ప్యానల్. ఓకే, క్యాపిటల్తో ఎలాగా మనం. ఓకే, దీనిలో ఒక మెసేజ్ ఇది బై 20 అని పంపిస్తున్నాం అండ్ సేవ్ ఇట్, కంపైల్. అండ్ ఇక్కడ కూడా ఈ పర్టికులర్ మెసేజ్ని పంపించడం ముందే దాని యొక్క ప్రాపర్టీస్ అవని, దాని యొక్క డేటా ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నాం చేయాల్సింది. దాని మెసేజ్ని అవుట్పుట్ చేయడానికి ముందర చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ మెసేజ్ అవుట్పుట్ అని ఇచ్చిన తర్వాత మీరు మెసేజ్ రిలేటెడ్ ఏమన్నా మోడిఫికేషన్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవ్వదు బస్ మీద. ఓకే, సేవ్ ఇట్ అండ్ ఐ కెన్ కంపైల్ ఇట్. ఓకే, ఈ ఇక్కడ 7 8 9 మెసేజ్కి 1 0 ఇచ్చా అండ్ డిఫరెంట్ డేటా అనమాట. ఫస్ట్ బైట్ మాత్రమే మాడిఫై చేస్తున్నాం.
ఆల్ దిస్ డేటా వీఆర్ సెండింగ్ ఆన్ క్యాన్ నెట్వర్క్ ఉంది. ఓకే, ఇప్పుడు కెన్ ఐ స్టార్ట్ చేద్దాం. అండ్ వన్స్ కెన్ ఐ స్టార్ట్ చేసిన తర్వాత కెన్ ఐ రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు ఏమన్నా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకే, క్యాపిటల్ టెస్ట్ నోడ్ అవని, డిబిసి ఫైల్లో చేంజెస్ అవని, ఏఆర్ఎక్స్ఎంఎల్ వాట్ ఎవర్ కెన్ ఐ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ అవని, అవి అన్ని కెన్ ఐ స్టార్ట్ అవ్వడానికి ముందర ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి మాత్రమే అది కెన్ ఐ లోడ్ చేసుకుంటుంది. ఓకే, వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆఫ్లైన్లో మీరు ఏదైనా చేంజెస్ చేస్తున్నారో అదంతా ఆఫ్లైన్ అన్నట్టే. అది కెన్ ఐ రన్ చేస్తున్నప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి ఉంటుంది. టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. అండ్ టుమారో ఏంటంటే మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ క్రియేట్ చేసి ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్తో ఎలాగా క్యాపిల్ ప్రోగ్రామ్ డేటాని లైక్ మెసేజ్ ఒక పర్టికులర్ మెసేజ్ డేటాని ఎలా కంట్రోల్ చేయాలి. ఓకే, యూజింగ్ ప్యానల్ అన్నట్టు. ఓకే, అది మనం రేపు చూద్దాం. అదే దానికే కెన్ ఐ స్టార్ట్ చేశాను, అది టైం తీసుకుంటుంది. అది క్లిక్ చేస్తున్న లోడ్ అవ్వట్లేదు, అది లోడింగ్ టైం తీసుకుంటుంది ఎందుకంటే అది లాట్ ఆఫ్ క్యాపిల్ ఫైల్స్ అండ్ కెన్ ఐ స్టఫ్ చాలా ఉంటుంది దానికి, ప్రాజెక్ట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్. మన బేసిక్ శాంపుల్ కాన్ఫిగరేషన్స్ అయితే ఇమీడియట్గానే స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇవన్నీ ఆన్ ఈవెంట్స్ కాబట్టి ఇది లైక్ సిస్టంలోకి వస్తాయి అనమాట. లైక్ క్యాన్ రిలేటెడ్ ఎనీ ఈవెంట్స్ లైక్ ఆన్ క్యాన్ మెసేజ్ కూడా మీరు పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నప్పుడు అవి కూడా ఇవన్నీ లైక్ ఈవెంట్సే. ఇన్ని టైప్ ఆఫ్ వేలో మనం క్యాపిటల్ స్క్రిప్ట్ని లైక్ కంట్రోల్ చేయొచ్చు అనమాట, యూజ్ చేసుకో ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. అది మన డిపెండెన్సీ, మన టెస్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో లైక్ ఇది వెరీ వెరీ బేసిక్. దీని మీద మీరు ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఇంకా సెట్ చేస్తున్నాం. ఈ హెల్ప్ పేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ఇది యూజ్ చేసుకుంటే ఎలా వాడాలి అనేది మీకు క్లియర్ ఐడియా వస్తాయి. ఏమేమి లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ క్యాపిల్, ఫంక్షన్స్, క్యాపిల్ ఫంక్షన్స్. ఎన్ని టైప్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఇన్ని టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఇది సిస్టమ్ కేటగిరీలోకి వస్తుంది. సిస్టంలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. అవును, మనం ఆన్ సెట్ టైమర్ కాదు, సెట్ టైమర్ ఫంక్షన్ ఆన్ టైమర్, ఇవి టైమర్ ఈవెంట్. సో ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. ఇది టైమర్ ఈవెంట్, ఇది కీ ఈవెంట్, లైక్ ఇది స్టార్ట్ ఈవెంట్, ఆన్ కెన్ ఐ స్టార్ట్ ఈవెంట్ అన్నట్టు, ఇది ఆన్ స్టార్ట్ అంటే. ఓకే, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్, ఇది క్యాన్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, డయాగ్నోస్టిక్స్ రిలేటెడ్ అండ్ లైక్ ఇప్పుడు ఆన్ మెసేజ్, ఇప్పుడు ఏదైనా ఒక ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, ఇది కూడా ఒక ఈవెంటే.
ఏదైనా పర్టికులర్ మెసేజ్, సపోజ్ ఒక 0+123 మన మెసేజ్ ఉంది, ఇది బస్ మీద ఉన్నప్పుడు, ఇది సెండ్ అయినప్పుడు, ఓకే, ఈ పర్టికులర్ మెసేజ్ బస్ మీద ఉన్నప్పుడు నువ్వేం యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకున్నావు అది చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఇన్బిల్ట్. బట్ బేసికల్లీ మీరు అంటే అన్నీ చూసుకుంటాక మీకు అంత టైం ఉండకపోవచ్చు, అంత ఐ మీన్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ స్కోప్ ఉండకపోవచ్చు, లైక్ వర్కింగ్ స్కోప్. బట్ బేసిక్ మీరు ఆన్ కీ ఈవెంట్స్ అవన్నీ యూడిఎస్ రిలేటెడ్ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఎలాగా యూడిఎస్ ఒక పర్టికులర్ యూడిఎస్ మెసేజ్ని ఒక కమెంట్, యూడిఎస్ కమెంట్తో ఎలా సెండ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక యూడిఎస్ కమెంట్, ఇది ఈ 1 2 3 అనేది యూడిఎస్ డయాగ్నోస్టిక్ కమాండ్ని క్యారీ చేసే మెసేజ్ అనుకోండి. ఓకే, యూడిఎస్ మెసేజ్. సో పర్టికులర్ యూడిఎస్ కమాండ్ సెండ్ చేయాలి. ఓకే, సపోజ్ డయాగ్నోస్టిక్ సెషన్ అవ్వాలి 02. సో దీనికి ఎలాగా, బట్ ఈ చేంజ్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు, ఆల్రెడీ నేను కెనాన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్. చేయొచ్చు. పర్టికులర్ క్యాపిటల్ ప్రోగ్రామ్ దానికి తగ్గట్టు పర్టికులర్ కీ ఈవెంట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీకు ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోవాలని చెప్పి నువ్వు దాని తగ్గట్టు కోడింగ్ రాసుకోవడమే. లైక్ ఐ మీన్ పర్టికులర్ కీ ఈవెంట్ నేను ఇక్కడ టైమర్లో రాసానులే. సో ఈ కీ ఈవెంట్ ఏ ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు, లైక్ పర్టికులర్ ఎక్స్టెండ్ సెషన్ స్విచ్ అయ్యి, లైక్ 10.03. ఓకే, 10.03 స్విచ్ అయ్యి సెక్యూరిటీ యాక్సెస్ తీసుకోవాలి 27. సరే, రిక్వెస్ట్. సో అది అంతా నువ్వు ఒక పర్టికులర్ కీ ఈవెంట్తో ఆర్ ఆన్ స్టార్ట్తోనే నువ్వు యాక్చువల్గా పెర్ఫామ్ చేసవచ్చు. వన్స్ కెనై స్టార్ట్ అయిన తర్వాత నాకు సెక్యూరిటీ యాక్సెస్ అన్లాక్ అయిపోవాలి, నేను ఇంకా మాన్యువల్గా ఏం ట్రిగ్గర్ చేయకూడదు అనుకున్న అనే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు దాని తగ్గట్టే కోడింగ్ ఆన్ స్టార్ట్లోనే రాసేసుకోవచ్చు. ఓకే, నువ్వు మాన్యువల్గా ఏం ట్రిగ్గర్ చేయడం అసలు ఆటోమేటిక్గా కెనై స్టార్ట్ అయిన తర్వాత అదంతా హ్యాండిల్ అయిపోతుంది. అదంతా వే ఆఫ్ నీ క్యాపిల్ ప్రోగ్రామింగ్ బట్టి ఉంటుంది. ఓకే, అందరూ ఒకలాగే ఉంటుందని చెప్పలేము. సో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి మాన్యువల్ చూద్దాం ఫస్ట్. లైక్ ఐ మీన్ క్యాన్ ఐజీ ప్యానల్తో. సో 789 అనే ఐడి CAN1 ఛానల్ మీద క్యాన్ డేటా 8 bytes ఆఫ్ డేటాని, బట్ ఇది మాన్యువల్గా, పీరియాడిక్ కాదు. ఓకే, మనం పీరియాడిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, సైక్లిక్ పీరియాడిక్. ఓకే, సెలెక్ట్ చేసుకుని ఎంత పీరియాడిటీతో బస్ మీద సెండ్ చేయాలనుకున్నావు అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మాన్యువల్ అని ఇచ్చినప్పుడు నువ్వు సెండ్ ఇక్కడ బటన్ వస్తుంది, అది క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ మెసేజ్ అనేది బస్ మీద సెండ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది ఏ నెట్వర్క్ మీద యాడ్ అయ్యింది, సారీ, ఈ పర్టికులర్ క్యాన్ ఐజీ ప్యానల్ క్యాన్ ఐజీ. ఓకే, దీని మీద 1.3 ఛానల్ మీద. సో నెట్వర్క్ నోడ్ మీద సో ఎందుకు సెండ్ అవ్వట్లో ఇక్కడ ఆన్ కీ ఈవెంట్ కూడా ఉంది. ఆన్ కీ ఏ ఇచ్చినప్పుడు అది కూడా చేయవచ్చు. అండ్ CAN1
వన్ లేదు వర్కింగ్లో, సో అందుకని. ఓకే, ఎందుకు ఐజీ ప్యానల్ నేను చెక్ చేస్తాను, మేబీ చూద్దాం. క్యానేజీ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. మా స్క్రిప్ట్ ఫైల్స్ ఎలా. ఓకే, మాన్యువల్ స్క్రిప్ట్ ఫైల్ చూద్దాం ఫస్ట్ టైం. ఇది స్టార్ట్ బటన్, స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత నెట్వర్క్ కమ్యూనికేషన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం వైల్ ఇచ్చాం కదా, సో అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే క్యాపిటల్ ప్రోగ్రామ్ అక్కడ అయిపోయింది. వైల్తో క్యాపిల్ ఆపాం కదా, క్యాపిల్ ప్రోగ్రామ్ అలా స్టక్ అయిపోయింది. అయితే అది కరెక్ట్ మెథడ్ కాదు. అయితే కెన్ ఐ రెస్పాండ్ అవుట్లో. ఓకే ఫైన్, మనం క్యాపిల్ టెస్ట్ నోట్తో ప్రొసీడ్ అవ్వలేకపోతాం. ఎందుకంటే వైల్ లూప్, సో వైల్ ఇన్ఫినిట్ అయిపోయింది, స్టక్ అయిపోయింది. అయితే మనం నెట్వర్క్ మెథడ్ అదే అదే ఇప్పుడు లేదు. ఇప్పుడు కెన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఒక నిమిషం, స్టక్ అయిపోయింది, అది అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ రన్ చేయాలి. అదే అదే దానికే. సరే, ఓకే, అదే కెన్ స్టక్ అయిపోయింది మనం యాడ్ చేసిన వైల్ లూప్స్ వల్ల. అయితే ఓకే, సో ఇందాక చెప్పాను కదా, ఇది యాక్చువల్గా క్యాపిటల్ టెస్ట్ నోడ్తో హ్యాండిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఓకే, మళ్ళీ మనం కెన్ ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి ఉంటుంది. నెట్వర్క్ నోడ్, అట్లీస్ట్ నెట్వర్క్ నోడ్ చూపించారు. అండ్ దీనికి ఛానల్ కూడా, ఛానల్ రిలేటెడ్ ఒకటి కూడా సెట్ చేద్దాం. ఏ ఛానల్ మీద సెండ్ అవ్వాలి. ఛానల్ ఓకే, ఓకే, కంపౌండ్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, సో క్యాపిటల్ టచ్ ఇంకేమన్నా వే ఉందా? వైల్ లూప్స్ అనేది కరెక్ట్ కాదైతే.
Wait. Okay. అయితే టెస్ట్ ఫంక్షన్స్ తో ఎగ్జిక్యూట్ చేయాలి. Can I? Not even responding. బయట క్రాష్ అయి ఉంటుంది. ఏ పైన ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు నెట్వర్క్ నోట్స్ ఇప్పుడు చూపిద్దాం చూస్తున్నాం. ఎక్కడైనా చూడొచ్చు. సరే అయితే ఇప్పటికీ మనం టైం ఆల్రెడీ పాస్ అయింది. సరే అయితే రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాం అయితే. ఓకే. అర్థం కాల. టెస్ట్ ప్లాన్ లేకుండా నెట్వర్క్ నోట్తోనే మీకు చూపిద్దామనే ఆలోచన రెస్పాండ్ అవ్వట్లా. పెట్టిన వైల్ పోగా ఒక క్రాష్ అయింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత టైం తీసుకుంటుంది. రేపు కనెక్ట్ అయిన తర్వాత అది చూపిద్దాం. ఫస్ట్ నెట్వర్క్ నోడ్, అలాగే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్తో క్యాప్ ఏంటి ప్యానెల్ యూజింగ్ ప్యానెల్తో బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్తో ఎలా కంట్రోల్ చేయొచ్చు, క్యాప్ పర్టికులర్ మెసేజ్ని ఎలా డేటా కూడా ఎలా మాడిఫై చేయొచ్చు రన్ టైం. ఓకే, అది చూద్దాం. ఆల్సో కొత్త ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి, డిబిసి ఫైల్లో యాడ్ చేయాలి చెప్పాను కదా ఇందాక. సో డేటాబేస్ డిబిసి ఫైల్లో యాడ్ చేసుకుని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ని క్యాపిల్ స్క్రిప్ట్లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
ఓకే, ఇవాళ డిస్కస్ చేసిన దాని మీద ఏమన్నా ఇంకేమన్నా ఉందా మామూలుగా ఏమైనా డౌట్స్? మీరు కెనాయ్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. ఓకే, ఒకసారి ట్రై చేయండి అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయడానికి. క్యాపిల్ ప్రోగ్రామింగ్ అనేది ఇంపార్టెంట్ మీకు, మెయిన్ ఇటు టెస్టింగ్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి. ఓకే, అర్థం కాల. కెనాయ్ క్యాపిల్ మీద లైక్ మెయిన్ ఇదే, లైక్ ఐ మీన్ అలా ఒక చిన్న ఎగ్జాంపుల్గా మెసేజ్ ఏదైనా బస్ని సెండ్ చేయాలి, దానికి ఒక స్క్రిప్ట్ ఫైల్ ఐ మీన్ క్యాపిల్ స్క్రిప్ట్ రాయమంటారు. ఓకే, అలాగా. అండ్ సి ప్రోగ్రామింగ్కి క్యాపిల్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి, క్యాపిల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆర్ మేబీ దే డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఇంకా సమ్ లాజిక్. మెయిన్ ప్రోగ్రామింగ్ అంటే మీకంటూ సి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తోనే వెళ్తారు కాబట్టి మరి సి ప్రోగ్రామింగ్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మెయిన్ బిట్ మ్యానిపులేషన్ రిలేటెడ్, ఒక పర్టికులర్ బిట్ సెట్ చేయడం, క్లియర్ చేయడం, ఆర్ టాగిల్ చేయడం, ఐ మీన్ సంథింగ్ లైక్ దట్. ఓకే, బైట్ 0 బైట్ 1. అదే డేటాలో ఐ మీన్ మెసేజ్ క్యాన్ మెసేజ్ డేటా, అది నేననేది బిట్, అది వేరు. బిట్ అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ చేసి బిట్ మ్యానిపులేషన్ ఆపరేషన్స్ ఐడియా ఉంది కదా, సి ప్రోగ్రామింగ్లో చేస్తాం. సో ఆ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్. ఓకే, బిట్ మ్యానిపులేషన్ రిలేటెడ్ అవన్నీ, స్టోరేజ్ క్లాసెస్ అవన్నీ సి ప్రోగ్రామింగ్ మీద బాగానే ఉంటాయి. ఓకే, ఆల్సో క్యాపిల్ రిలేటెడ్ మీరు మెన్షన్ చేస్తే దాని మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో క్యాపిల్ మీద కూడా కొంత నాలెడ్జ్ ఉండడం బెటర్. ఓకే, అండ్ డిపెండ్స్ ఆన్ మీ మెన్షన్ చేసే ప్రొఫైల్ మీదే ఉంటుంది. సో ప్రొఫైల్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. అదే చూపిస్తా, అదే రేపు చూపిస్తా. 10 బేస్డ్ మెసేజెస్ అంటే అదే కదా. అదే ఆల్రెడీ మనం కోడ్ రాసాం కాబట్టి జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూడడం రేపు దీంట్లో ఉంది. చేద్దాం, రేపు అదే చేద్దాం. కెనాయ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఫస్ట్ కెనాయ్ ఎనీవే డ్రైవర్స్ అండ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అండ్ కెనాయ్ కాన్ఫిగరేషన్ మీ టూల్ ఓపెన్ చేసిన తర్వాత, అంటే ఐ మీన్ మీరు బేసిక్ మీరే మొదట చిన్నగా స్టార్ట్ చేయాలి అంటే శాంపుల్ కాన్ఫిగరేషన్లో